चैतन्यमे पधमयि सत्यसौशील्यते विधमयि नव्यता भव्यता दिव्यसमग्रता सव्यमार्गनिर्देशसमर्थता विमलं सरलं सनातनत्वं विदितं सुहितं साई प्रियत्वम् भवतरणानिकि शुभतरुणम् भवतरणानिकि शुभतरुणम् इति सत्यसाई प्रेमावरणम् इति सत्यसाई प्रेमावरणम्। ఎవరు స్నేహితుండు ఈశ్వరుండు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అవతార అధ్యయనములో అధ్యయనశీలురైన విద్యార్థుల పాత్ర అద్వితీయం, అజరామరం. నిన్నటి రోజున స్పృశించిన దశకంలో భగవాన్ దివ్య హస్తాల మీదుగా ఎన్నో విద్యా సంస్థలకు బీజావాపన చేయటం మనకు తెలిసిందే. అదే ఒరవడిని కొనసాగిస్తూ తదుపరి దశకం అంటే 1981 నుండి 90 వరకు కూడా భగవాన్ మరెన్నో విద్యా సంబంధిత వ్యవస్థలకు శ్రీకారం చుట్టారు. శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్, ప్రతిష్టాత్మకమైన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ ఆవిష్కరణ, విశ్వవిద్యాలయ ప్రప్రథమ స్నాతకోత్సవ నిర్వహణ, విద్యాగిరి క్రీడా ప్రాంగణ శాంతివేదిక ఆరంభం, శ్రీ సత్యసాయి నక్షత్రశాల ఆరంభం, భగవాన్ అవనీ సంచారానికి 60 ఏళ్ల వేడుక, శ్రీ సత్యసాయి విద్యాసంస్థల క్రీడోత్సవాల ఆరంభం, సనాతన సాంస్కృతిక సంగ్రహాలయ ఆరంభం, 65 అడుగుల ఎత్తైన హనుమత్ విగ్రహావిష్కరణ, ఇటువంటి ఎన్నో మహోన్నత మహావిష్కరణలకు ఎర్రతీవాచి పరిచి స్వాగతించిన దశకం ఇదే. పుట్టపర్తిలో విద్యాసంస్థల విస్తరణకు సమాంతరంగా అసమానతరంగా భగవాన్ ఇతర అనుషంగిక సంస్థలను కూడా వ్యవస్థీకరించి విద్యార్థులకు అత్యంత ప్రాధాన్యతనందించారు. భగవంతునిది భక్తులది బృహద్బంధమైతే స్వామితో విద్యార్థులది నుహృత్బంధం, జన్మ జన్మాంతరాల స్నేహబంధం, అపురూపమైన ప్రేమబంధం. అది అనిర్వచనీయం, అవాన్మానసగోచరం, కేవలం అనుభవైకవేద్యం. అదే స్వామికి విద్యార్థుల హృదయ నైవేద్యం. మరి సాక్షాత్ సాయీశ్వరుణ్ణి స్నేహితుడిగా కలిగిన ఆ విద్యార్థుల జ్ఞాపకాల పందిట్లో కాసేపు సేదదీరుదాము. ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే ప్రత్యేక కార్యక్రమం. అరుణ్, మీరు పుట్టపర్తిలో 2014లో జాయిన్ అయ్యారు. 2014 సంవత్సరంలో మనందరికీ తెలిసిందే. 2014 స్వామి ఫిజికల్ అవతారం, స్వామి తర్వాత జరిగిన టైం లైన్. సో స్పెసిఫిక్ గా మీరు ఎన్నో ఇన్సిడెంట్స్ విన్నారు, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ విన్నారు మన టీచర్స్ దగ్గర నుంచి, మన బ్రదర్స్ దగ్గర నుంచి ఈరోజు. బట్ నేను చాలా క్యూరియస్ గా ఉన్నాను, కుతూహలంగా ఉన్నాను. ఆఫ్టర్ స్వామి ఫిజికల్ ఫ్రేమ్ లో స్వామిని చూస్తూ ఇన్స్పైర్ అయ్యి స్వామి ఆర్గనైజేషన్స్ మనందరం బిల్డింగ్ మనతో పాటు జరుగుతున్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్, ఆ ఎక్స్పీరియన్స్ అన్నది ఇట్స్ కంప్లీట్లీ అంటే ఒక లెవెల్, మనకు అర్థమయ్యే లెవెల్లో ఉంటుంది. బట్ ఆ తర్వాత ఆ సేమ్ ఇన్స్పిరేషన్, ఇప్పుడు జగదీష్ చెప్పినట్టు ప్రాసెస్ మైట్ బి చేంజింగ్, బట్ ఫండమెంటల్ అదే ఉంది. అదే అప్పటికీ అలాగే ఉంటుందని మనందరికీ తెలుసు. బట్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? స్వామిని
ఎలా అక్కడ అనుభూతి చెందుతున్నారు? స్వామి యొక్క ఎక్స్పీరియన్సెస్ ఎలా జరుగుతున్నాయి స్టూడెంట్స్ కి, మీకు పర్టికులర్? సాయిరామ్, నన్ను ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన రేడియో సాయి వారికి, అలాగే మా యొక్క సీనియర్ బ్రదర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వామి చరణారవిందాల మధ్య ప్రణమిల్లుతున్నాను. నాకు ముఖ్యంగా పుట్టపర్తి రావడానికి కారణం ఏంటంటే చదువు. నా అంతటి నేను ఈ యూనివర్సిటీకి అప్లై చేయడానికి ఒక కారణం ఏంటంటే చదువు. నాకు సత్యసాయి బాబా గారి గురించి కానీ లేదా దీని గురించి కానీ ఇంతకు ముందు అంతగా తెలియదు. మా ప్రొఫెసరు, మా ఇంగ్లీష్ టీచరు స్కూల్లో నాకు డిసెంబర్లో చెప్పారు, అరే ఇక్కడ సత్యసాయి విశ్వవిద్యాలయం అనేది ఒకటి ఉంది, ఉచితంగా చదువు చెప్తారు, అక్కడ నువ్వు అప్లై చేసుకుంటే మంచిది అని. నేను పుట్టపర్తి మొదటిసారి వచ్చింది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి 2014. అక్కడి నుంచి నేను ఇక్కడికి ఎలా వచ్చాననేది ఒక డిఫరెంట్ స్టోరీ, ఇక్కడ ఎలా జాయిన్ అయ్యాననేది డిఫరెంట్ స్టోరీ. కానీ జాయిన్ అయిన రోజు రాత్రి ఏం జరిగిందంటే, నేను మా నాన్న 12ంటికి రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగా, మధ్యాహ్నం 12ంటికి ఆశ్రమానికి వెళ్ళాం, రూమ్ తీసుకున్నాం, కొంచెం రిలాక్స్ అయ్యాం, ఎందుకంటే రాత్రి అంతా ట్రైన్ జర్నీ చేసి వచ్చాం, లగేజ్ అక్కడ పెట్టేసాం. ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది. జాయిన్ అయ్యే ముందు వార్డెన్ తోనూ, తర్వాత ఫ్లోర్ టీచర్ తోనూ, తర్వాత రూమ్ టీచర్ తోనూ ఇంటర్వ్యూ ఉంటుంది. మాకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజీ వాళ్ళకి ముందే అయిపోయిందని ఇంటర్వ్యూ. 12ంటికి ముందే యూజీ వాళ్ళందరిది అవగొట్టేశారు. నేను యూజీ స్టూడెంట్, నేను ఒక్కనే మిగిలిపోయాను. నాది అలా రాత్రి 9 అయింది ఇంటర్వ్యూ అయ్యేసరికి. ఇంటర్వ్యూ అయిన తర్వాత వార్డెన్స్ అని వెళ్ళి అడిగాను, సార్ ఇలాగ నా లగేజ్ అంతా అక్కడ ఆశ్రమంలో ఉండిపోయింది, నాకు లగేజ్ ఏం లేదు, సో నేను వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్న ఇక్కడికి వచ్చేస్తాను లగేజ్ పట్టుకుని, సుప్రభాతం టైం కల్లా ఇక్కడ ఉంటాను అంటే నో అన్నారు, అంతే, సింపుల్. ఇంకా తర్వాత ఇట్స్ నాట్ ఓపెన్ ఫర్ డిస్కషన్, నో, అంతే. సో ఉన్నదాంతోనే మేనేజ్ చేయాలి. నా దగ్గర తలగడ లేదు, ఒక మ్యాట్రెస్ లేదు, ఏం లేదు. నేనేమో తలగడ లేకుండా పడుకునే శాలిటీని కాదు, తలగడ లేకుండా ఉంటే నాకు నిద్ర రాదు. అది నేను మా సీనియర్ అక్కడ నేను మొదట చూసి ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, సీనియర్లు వచ్చి, బ్రదర్ ఏ రూమ్ బ్రదర్, ఓ ఆ రూమా, రా బ్రదర్ నేను పట్టుకెళ్తానని, దే యూస్ టు టేక్ లగేజ్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్, దే యూస్ టు యాక్చువల్లీ స్నాచ్ లగేజ్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్ అండ్ దే యూస్ టు టేక్, పట్టుకెళ్ళిపోయేవారు. సాయం చేసేవాళ్ళు. ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఏ రూమ్ బ్రదర్, ఈ రూమ్ పద నేను తీసుకెళ్తానని. ఇంకెక్కడ ఇలాంటి వాళ్ళు దొరుకుతారబ్బా నేను ఆలోచిస్తున్నాను యాక్చువల్లీ. సరేనా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మా సీనియర్ ఎవరో అడిగితే ఒక రగ్గు లాంటిది ఇచ్చారు, అది పరుచుకుని పడుకోవడానికి ఉండే. తర్వాత ఏం జరిగిందంటే, నాకు తలగడ లేదు. తలగడ లేక అక్కడే అలా దొర్లుతూ ఏంటంటే, నాకు వివిధమైన ఆలోచనలు మనసులో వస్తున్నాయి. అరే నేను ఏమైనా తప్పు చేశాను ఇక్కడ జాయిన్ అయ్యి, ఏందబ్బా అని. మా రూమ్ లీడరు అందరూ పడుకున్న తర్వాత ఒకసారి అందరూ అలా పడుకున్నారా లేదా అని అలా రౌండ్లు ఇస్తూ నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గర తలగడ లేదని గమనించి, నీ తలగడ ఏది నాన్న అని అడిగాడు. అన్న అక్కడ ఆశ్రమంలో ఉండిపోయిందన్న, నా దగ్గర లగేజ్ ఏం లేదు, అందుకే అంటే రేపు వస్తుందన్న అంటే, ఏం లేదు, మాటలు లేవు. తన బెడ్ దగ్గరికి వెళ్ళి తన తలగడ తీసుకుని నా దగ్గరికి తెచ్చి, ఇదిగో తలగడ తీసుకో పడుకో అన్నాడు. మీ సీనియర్ స్టూడెంట్? మా సీనియర్ స్టూడెంట్. అతను విద్యార్థి, నా సీనియర్, నా రూమ్ లీడర్. అది అలా తీసుకుని పడుకోమంటే, అక్కడ నాకు అన్న నీకన్నా అని అడిగాను. నా దగ్గర ఇంకో దుప్పటి ఉంది లేరా, నేను మేనేజ్ చేసుకుంటాను, నువ్వు ఇది తీసుకొని నువ్వు హ్యాపీగా పడుకోను. ఇది జరిగిన తర్వాత నా యొక్క దృక్కోణం అనేది పూర్తిగా మారిపోయింది. ఎలాగంటే, నేను వచ్చిన పాఠశాలలో ఐ వాజ్ ఇన్ బోర్డింగ్ స్కూల్. అక్కడ ఏంటంటే పడుకుంటే పిల్లలు సరదా కోసం తలగడ లాగేసి దే యూజ్డ్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ. ఓకే, అంటే అదొక ఫన్ గేమ్ అన్నమాట. నేను ఎవరిని ఫన్ చేసేవాడిని కాదు, బట్ దే యూజ్డ్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ. నాకు అలా తలగడ లాగేసి సరదాగా ఆట పట్టించేవారు. ఇది ఎంత డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే, నాకు అదే నేను ఎలాంటి ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చాను, నా తలగడ లాగేసే వాళ్ళ ఎన్వైరన్మెంట్ దగ్గర నుంచి వచ్చాను. కానీ ఎవరైనా నాకు తలగడ ఇచ్చి నువ్వు సుఖంగా పడుకొని అయినా నేను నా కష్టాలేవో నేను పడతానులే అనే వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు. ఫ్రాంక్లీ ఆ నిస్వార్థ సేవాభావం అనేది నాకు ఇంతవరకు తెలియదు. బికాస్ ఐ వాజ్ నెవర్ అసోసియేటెడ్ విత్ సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఆర్ సత్యసాయి బాబా ఎనీథింగ్. సో ఇది తెలిసిన తర్వాత ఏంటంటే, నాకు ఒక పాజిటివ్ వేవ్ అనేది వచ్చింది అనమాట లోపల. అదేంటంటే, అరే ఇక్కడ మనుషులు చాలా బాగున్నారు, ఒక పద్ధతి అనేది ఉంది, ఒక డిసిప్లిన్ అనేది ఉంది. దిస్ ఈస్ ఆల్ మేబీ ఇట్ ఈస్ అ వెరీ కోహెసివ్ ఎన్వైరన్మెంట్ ఫర్ గ్రోత్. నేను ఒక వ్యక్తిగా ఎదగాలంటే, ఒక సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం అనేది జరగాలంటే ఇలాంటి ఒక వాతావరణంలోనే, పర్యావరణంలోనే జరగగలదు అనే ఒక అంశం నాకు అర్థమైంది. నౌ
ఒక 8 ఇయర్స్ డౌన్ ద లైన్ ఆర్ 7 ఇయర్స్ డౌన్ ద లైన్ ఒక ఎంఎస్సి, బిఎస్సి, ఎంఎస్సి, పిహెచ్డి అయిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, నేను ఇక్కడ యాక్చువల్లీ రావడానికి నాకు ఎటువంటి అర్హత లేదు. అండ్ ఐ డిడెంట్ ఎంటర్ బికాస్ ఆఫ్ మై క్వాలిఫికేషన్. స్వామి నాకు పిలిచి అర్హత ఇచ్చారు. ఇక్కడ నాకు ధూర్జటి గారి పద్యం ఒకటి గుర్తొస్తుంది. ఆయన ఏమంటారంటే, ఏ వేదంబు పఠించే లూత భుజగం శాస్త్రములు సూచే అనే విద్యాభ్యసనం మొనరించే కరి చెంచు ఏ మంత్రం ఊహించి భోవావిర్భావ విధానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవా శక్తియే కాక జంతు తతికించి శ్రీకాళహస్తీశ్వర అంటారు ఆయన. అక్కడ మీరు శ్రీపతి సాయీశ్వర అని వేసుకున్నా సరే ఛందస్సు సరిపోతుంది. అదే గమ్మత్. అక్కడ ఏంటంటే ఆ పాద సంసేవా శక్తి. నువ్వు విద్య కోసం వచ్చావు, సరే నేను నీకు విద్యను ఇస్తాను, నీ బిఎస్సి, ఎంఎస్సి డిగ్రీలు ఇస్తాను, కానీ నువ్వు వేర్చుకోవాల్సింది ఇంకోటి ఉంది. యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు బి ఎ హ్యూమన్. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ టు బి ఎ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి ఇలాంటి పాఠాలు, గుణపాఠాలు త్రూ వేరియస్ ఎక్స్పీరియన్సెస్, త్రూ వేరియస్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. నాకు దర్శన, స్పర్శన, సంభాషణ లేకపోయినా సరే, వాట్ ఎవర్ ఐ ప్రే టు స్వామి ఈజ్ మై సంభాషణ. whichever person I see is my darshan. Whenever a person oozes that love in front of me, ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఆ భగవత్ ప్రేమ అనేది నాకు కనిపిస్తుందో అతనే నాకు స్వామి. మార్నింగ్, ఈవినింగ్ స్వామి బయట దర్శనానికి వస్తుండేవారు బృందావనంలో. అప్పుడు సాయిరామ్ షెడ్ ఇంకా కట్టలేదు. ఆ డ్రైవ్ పాత్కి మన ఫస్ట్ గేట్ నుంచి సెకండ్ గేట్ వరకు ఇప్పుడు ప్రస్తుతం ఉండే హాస్టల్ ఆ ప్రాంతం డ్రైవ్ పాత్రలో ఉంచి ఈ రెండు సైడ్లు భక్తులు కూర్చునేవారు. స్వామి ఆనందంగా వచ్చేవారు. అది చూస్తే నిజంగా ఆనంద సాగర బృందావనం అంతా కూడా అందాల బృందావనం ఆనంద సాగరంగానే ఉండేది. అంతా కూడా చెట్లు చూసినా, భక్తులు చూసినా, అక్కడ ఉండే జంతువులు చూసినా, జింకలు చూసినా, ఎటు వెళ్తున్నా కూడా అంతా కూడా ఆనందంతో ఓలలాడుతున్నట్టే ఉండేది. ఒకరోజు స్వామి సాయంత్రం తొందరగా దర్శనానికి వచ్చారు. అప్పుడు మొదటి సంవత్సరం ఎక్కువ 20 మంది ఉండేవాళ్ళం. హాస్టల్కి వచ్చేవారు. దర్శనం తర్వాత ఆ లైన్స్ చివర అప్పుడు కార్ షెడ్ అనమాట. వచ్చేవారు. ఒక 5 నిమిషాలు గడిపారు, వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు అయిన తర్వాత భక్తులందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మేము మరలా ఒక 15 మంది ఉండేవాళ్ళం. మెల్లగా మరలా వెళ్ళి స్వామి అప్పుడు ప్రోగ్రాములు మొదటి సంవత్సరం ప్రోగ్రాములు ఎక్కువ ఉండేవి కాదు. కానీ ఆయన స్వామిని చూడాలి మరలా అని వెళ్ళి స్వామి మందిరం చుట్టూ నుంచునేవాళ్ళం. ఒక్కోసారి లోనికి పిలిచేవారు. వెళ్దామని నేను ఇంకొక 2 పిల్లలు మందిరం అంటే మన హాస్టల్ నుంచి స్వామి అప్పుడు పాత బిల్డింగ్ అనమాట వెళ్తుంటే రామబ్రహ్మం గారు వెళ్తున్నారు. నన్ను చూశారు, నాకు బాగా తెలుసు. ఏ బాబు లోనికి వెళ్తున్నారా? స్వామి అప్స్టర్కి వెళ్ళిపోయారు, ఇంకా స్వామి ఇంకా రారు, నన్ను కూడా వెళ్ళి ఆయన ఎన్నెన్నో పనులు చూసుకునేవారు. ఆయన పాపం మనకు పరిస్థితి ఉండే కాలేజ్ వెనకాల ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ ఫీల్డ్స్లో గోకులంలో ఇంకా రకరకాల పనులు చూసుకుంటారు. నాకు ఏదో పని చెప్పారని వెళ్తున్నాను, ఇంకా లోనికి వెళ్ళినా కూడా స్వామి లేరు, తలుపు కూడా వేసేసారు అని చెప్పారు. సరే ఇంకా స్వామి పైకి వెళ్ళిపోయారు అని మేము మన వెనక హాస్టల్కి వెళ్ళాం. కానీ బాగా రోజు అలవాటైన మన ప్రదేశం స్వామి సాయంత్రం దర్శనం ఇచ్చిన తర్వాత మరలా లోనికి వెళ్ళి నుంచునేవాళ్ళు. ఆ ఆకర్షణ అటువంటిది. స్వామిని చూడకుండా ఎన్నిసార్లు చూసినా కానీ మరలా చూడాలనిపించేవాళ్ళు. చాలా మంది మీరు చూస్తుంటారు. మల్లికార్జున గారు ఆ టైంలో తర్వాత కూడా ఉన్నారు. 2 గంటల పొద్దున్న సాయంత్రం 2 గంటలు చూసిన తర్వాత మరలా బయటకు వచ్చి కిటికీ దగ్గర నుంచునే వాళ్ళం. ఆయనకు కూడా అలాగే ఆ కిటికీ తలుపు తీసి ఇలాగంటము, లేకుంటే టాటా చెప్పడము, వెళ్ళి ఇలాగని భోజనం చేయడము, ఏదో చెప్తుండేవారు. కాబట్టి అది అలాగా ఆ అవినాభావ సంబంధం అలాగా పెంపొందుతూ వచ్చింది. కొత్త పిల్లలు స్వామి తెలియని పిల్లలు. ఒక అబ్బాయి ఒక 15 రోజులు అయింది. నేను ఒకసారి దర్శనం నుంచుని
మంచినీళ్ళు తాగొద్దామని హాస్టల్కి వెళ్ళాను. అక్కడ అబ్బాయి కూర్చున్నాడు. కూర్చుంటే "ఏమిరా బాబు నువ్వు దర్శనంకి వెళ్ళవా?" అని. "అబ్బా! కాళ్ళు నొస్తున్నాయి" అని. "బ కాసేపు కూర్చుంటాను తర్వాత వస్తాను రాండి" అన్నా. సరే అని నేను మంచినీళ్ళు తాగి వెళ్ళి లోనికి అప్పుడు సేఫ్ రూమ్ అని ఉండేది. అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చొని చూస్తే అప్పుడు ఎటొచ్చాడో సెంట్రల్ డోర్ నుంచి వచ్చి ఆ స్వామి ఆహ్, ఆ సింహాసనం ముందు కూర్చొనున్నాడు. హ్మ్. అది తెలియనా కూడా అది లోన ఈ మనకి ఎందుకు వెళ్తున్నాము? హ్మ్. ఆ యొక్క ఆ స్వామి యొక్క ఆకర్షణ, ఆ ప్రేమ తత్వం హ్మ్. అలాంటిది ఒక్క నిమిషంలో అందరినీ మార్చేస్తుంటది. కంప్లీట్‌లీ. స్వామి సాయంత్రం పొద్దున్న చూసాం గానీ, నాకెందుకు వెళ్ళి ఓకే. స్వామి లేరు సరే. స్వామి లేకపోయినా గూడా అంతా గూడా ఆనందంతోనే నిండిపోయి ఏమిటో ఆ హ్మ్. చెట్టులు ఊగుతున్నా, పెట్టులు తిరుగుతున్నా, ఏమిటో అంతా గూడా ఏమిటో స్వామి హ్మ్. ఆ మురళి వాయిస్తున్నట్టు, చిన్న చిన్న శబ్దాలు చేస్తున్నట్టు, ఏమిటో అంతా కూడా ఆ ఆనందంతోనే కదులుతున్నట్టు ఉండిందది. ఆ నేను ప్రాంతం ఇప్పుడు మొత్తం దివ్యమయం, సాయిమయం అయిపోయింది. ఇప్పటికీ పుట్టపర్తిలో అంతా మనందరం ఆనంద సాగర మురళి అంతా బృందావనం అంతా ఆనంద సాగరంగా అనిపించేది. ఆ! నేను ఒక ఇద్దరు పిల్లల్ని పిలిచి, "అరే! లోనకి వెళ్ళి కాస్త అలా వెళ్ళొద్దాం రా" అన్నాను. సరే అన్నారు. పాపం నేను పుట్టపర్తి వచ్చానని ఊరు నుంచి వచ్చానని మాతో క్లాస్‌మేట్స్ నేనేం చెప్తాను సరే, 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 సరే అంటుండేవారు. సరే వెళ్తున్నాము. వెళ్తుంటే అప్పుడు ఎక్కువ గేమ్స్ లేవు. ఈ హ్మ్. ఖాళీ ఉంటే వెళ్ళి స్వామి మందిరంలో లోన కూర్చునేవాళ్ళం. హ్మ్. ఆటలు మనకు ఆడుకోవాలి, లేకపోతే వేరే వేరే లైబ్రరీలో చదువుకోవాలి. ఆహ్, ఇప్పుడే మన మన మల్లికేశం గారు చెప్పారు. స్వామి ఎందుకొచ్చావునంటే చాలామంది పిల్లలు స్వామి నేరుగా కోసం. స్వామి చెప్పేశారు. స్వామి కోసం వచ్చాం. ఓకే. స్వామి నాకొకసారి స్వామి కూడా చెప్పారు. "అరేయ్! నువ్వు అసలు బుక్ తీయటం లేదు. నువ్వు ప్రయత్నం చేయకపోతే నేను సహాయం చేయను." నేననుకున్నాను స్వామి మీరు మా అమ్మ నాకెందుకు సహాయం చేయరని నేను లోన అనుకోని, సరే స్వామి అని పైకి మాత్రం సరే స్వామి చదువుతానులెండి అనేవాడిని. సో, స్వామి ఒక ఇద్దరు పిల్లల్ని పిలిచి, "అరే! లోనకి వెళ్ళి కాసేపు ఒకసారి మందిరం చుట్టూ తిరిగొద్దాము." సరే అని ఒప్పుకున్నారు. నడుస్తూ, నడుస్తూ నేను సెంటర్‌లో నుంచున్నాను. ఈ పక్క పిల్లవాడి భుజం మీద, ఆ పక్క భుజం మీద చెయ్యి వేసి గెంతుతా వెళ్తున్నాననమాట. గెంతుతా వెళ్తుంటే పాపం పక్క నుంచి వచ్చానని ఏం చేసినా గాని ఏమనేవారు కాదు. ఒక కాలు వెనక్కి మడిచి ఏదైతే తంగేడు బిళ్ళ అంటుంటారు చిన్నప్పుడు. పల్లెల్లో ఆడుకునే ఆటలో. ఆ గెంటుకుంటూ వెళ్తున్నాను. కాసేపు అయిన తర్వాత ఒక అబ్బాయి అన్నాడు, "అరేయ్! రామకృష్ణ అలాగ ఎగరకురా స్వామి చూస్తున్నారు" అన్నాడు. "స్వామి చూస్తున్నారా? ఎక్కడి నుంచి?" అన్నాను. అదిగో ఆఫీస్‌లో కూర్చున్నారు. ఆఫీస్ లైట్స్ అప్పుడే కొంచెం చీకటి పడుతుందనమాట. "స్వామి చూస్తున్నారు ఎక్కువ ఎగరకురా" అన్నారన్నమాట. ఓహో! నాకు 65లోనే ఆ బృందావనంలో ఒక వారం ఉన్నాం. చా ఇంకా ఆనందం అని చెప్పలేము. హ్మ్. ఎవరు అప్పుడు దర్శనం కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. కొంచెం అది ఆ హార్మ్‌లెస్ అహంకారం. హ్మ్. నీకు తెలుసా? నాకు తెలుసా ఎక్కువ? నేను 65లోనే చూసాను బృందావనం. హ్మ్. రామబ్రహ్మం గారు ఇప్పుడు చెప్పారు స్వామి పైకెళ్ళిపోయారని. అంతా చీకటి పడిపోయింది. ఎవరు లేరు. నన్ను గంతులు వేస్తుంటే స్వామి చూస్తున్నారు. అందులోను కాలేజ్ ఆఫీసులోని చూస్తున్నారని నన్ను డూప్ వేస్తారా అని ఇంకెక్కువ ఎగరడం మొదలుపెట్టాను. ఎక్కువ ఎగరడం మొదలుపెడితే నీ ఇష్టం రా నువ్వు ఏదైనా చేసుకో అని వాళ్ళు అలా ఉన్నారు. ఆ భుజం మీద చేతులుండే బరువున్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు పాపం. లైట్ నేను చూసానన్నమాట. లైట్ ఉన్నాయి కరెక్టే. అక్కడ ఆ కొత్తలో ఆ ఆఫీస్‌లో ఒకళ్ళిద్దరు క్లర్క్స్ ఉండేవారు. ఏదో రాసుకుంటూ ఉండేవారు. లైట్స్ ఉండేది. అది మామూలు జరిగే ఆహ్, విషయం అది. కాసేపు ఆ ఫస్ట్ గేటు అంటే ఇప్పుడు కళ్యాణ మండపం ఆహ్, ఆ మెయిన్ గేట్ ఉంది. అక్కడి వరకు వెళ్ళిపోయాము. సడెన్‌గా స్వామి డోర్ తీసుకొని ఆఫీస్ డోరు ఒక బ్యాగ్ చేతిలో పెట్టుకున్నారు. నన్ను కిటికీలో చూసుంటారు ఆ గంతులేయడం. అప్పుడు అంత ఇప్పుడు ఫ్యాషన్ బ్యాగ్‌లో కాదు మామూలు గుడ్డ బ్యాగ్ ఉంది. ఆ గుడ్డ బ్యాగ్‌ని ఇలా తిప్పుతూ నవ్వుకుంటూ ఆయన పిల్లాడైపోతుంటారు. హ్మ్. ఆ బ్యాగ్‌ని అలా ఊపుతూ బయటకొచ్చేసి, "అరే రామకృష్ణ" అన్నారు. మామూలు మాట్లాడితేనే మన హ్మ్. స్వామితో ఎక్కువ మాట్లాడు. నాకు నిజంగా అయితే ఎప్పుడు చిన్నప్పుడు స్వామి ఉన్నా గూడా ఎప్పుడైనా లోన పిలిస్తే మాట్లాడేవాడిని గానీ బయట పడుంటే
ఆ స్వామి మరి ఆ తేజస్సు ఆయన చూస్తే మాటలు వచ్చేవి కాదు అంత మూడంతా. ఉమ్, స్వామి గురించి చెప్పాలన్నా కూడా ఇప్పుడు సరిగ్గా చెప్పడానికి అవును. కష్టం. ఏరే రామకృష్ణ అన్నారు. అంటే ఇంకా స్టన్ అయిపోయాను. బ్యాగ్ మాత్రం ఇలా ఊపుతున్నారు. ఇంకా స్వామి యొక్క మందహాసం, ఆ చిరునవ్వులు మనకి చెప్పలేము. ఏంటి మాట్లాడాలో అర్థం కాలేదు. ప్రిన్సిపాల్ చెప్పాడురా, నువ్వు ఇంకా ఫీజు కట్టలేదట. ఆ ఫీజు కట్టడానికి వచ్చానురా అని బ్యాగ్ వింటున్నారు. మరి ఇక మనకు నోట్లో నుంచి ఆ మాట ఎట్లా వస్తుంది? స్వామి థ్యాంక్ యూ. అప్పుడు మాకు ఎవరు కూడా ఎలా ఉండాలనే మనకు ముందు ట్రైనింగ్ కూడా లేదు. ఉమ్, స్వామి హృదయం అంతా స్వామి. అంతే కదా. ఖాళీగా ఉంటే స్వామి దగ్గరికి వెళ్ళాలి, స్వామి దగ్గర కూర్చోవాలి. ఇలాంటి భావాలన్నీ ఉండేవి కానీ ఎలాగ మాట్లాడాలి, ఇలాగ మాట్లాడితే స్వామి అడిగితే ఎలాగ చెప్పాలి, ఉమ్, స్వామి దగ్గర ఇలాగ నిల్చోవాలి, అలాంటివి ఏమి లేదు. కానీ మేము ఇది ఇన్నోసెంట్ హార్ట్ టు ఆయనే హార్ట్ కావాలి, కనెక్షన్. ఆయనే కావాలనేటువంటి కోరిక ఒకటి దానివల్లేమో ఎన్ని విధాలుగా కొంచెం సరిగ్గా లేకున్నా కూడా అన్ని సరేలే అనుకుని అన్ని ఉంటున్నాం. కోరికలు అన్నిటికన్నా కోరిక. అద్భుతమైన మంచి రిచ్ కోరిక అది, టు బి విత్ స్వామి. అది మీకుంది. అది తర్వాత నిజంగా అయితే అది తరచూ గుర్తొస్తుంటుంది. ఇంతవరకు మొదటిసారి నేను పబ్లిక్ చెప్పడం, ఇంతవరకు కూడా సమర్పణ స్పీచెస్లో కూడా ఇప్పుడు చెప్పలేదు. తర్వాత నా పక్కన ఉన్నారు. స్వామి అంటే అది ఎవరిని నొప్పించరు. అరే నీ ఫీజు కట్టానురా, ప్రిన్సిపాల్ చెప్పాడు, నువ్వు ఇంకా కట్టలేదట. అంటే కట్టకూడదని కాదు, మనకి చెప్తే ఫీజు కట్టాలి బాబు అని చెప్తే బాధపడతావేమో అని ఆ క్లాస్ కానీ ప్రిన్సిపల్ కానీ వాళ్ళు చెప్పలేదు. నోటీసు లేదు, ఏదో ఎక్కడ నోట్స్ పెట్టుకుంటారో చూసారు కదా. మాకు భావన ఏమిటంటే స్వామి మందిరానికి 10 అడుగులు దూరంలో కాలేజీ, మన స్వామి మన కోసం కట్టారు, మన కాలేజీ, మనం ఫీజు కట్టాలా మనం ఫీజు కట్టాలా అనేటువంటి అంత అమాయక స్థితి అని చెప్పాలో, లేకుంటే అది అవినాభావం సంబంధంలో భాగం అని చెప్పాలో చెప్పలేము. స్వామి ప్రేమ ఎంత అది స్వామి ఏమి చిన్న చేసినా సరే ఆ ప్రేమతో పాటు మనం నడుచుకునే పద్ధతి కూడా ఉంటుంది. నాకుతో మాట్లాడుతున్నారు, నీ ఫీజు కట్టానురా అన్నారు. మరి పక్కన ఇద్దరు ఉన్నారు, వాళ్ళ అక్కని చూస్తే మీకు కూడా కట్టానురా అన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్తారండి, కట్టాను కాదు, మీకు కూడా కట్టానురా, మీరు ఇంకా మరలా వెళ్ళి కట్టకండి, ఉన్నాయి డబ్బులు, కానీ మనని ఎందుకు మన కాలేజీకి మనం ఫీజు కట్టడం ఏంటి? ఇలాగా మరి టైం లేదు. కనెక్షన్ స్వామితో షేర్ చేసుకున్నారు. అది చాలా మంది ఒకటే కాదు, తర్వాత కూడా అది మొదటి సంవత్సరమే ఎలా డెవలప్ చేశారో స్వామి, ఆయన దేవుడికే సాధ్యం. తర్వాత కూడా నేను టీచర్ అయిన తర్వాత కూడా చూశాను, పిల్లల దగ్గర కూడా ఇలా ఉండాలా స్వామి దగ్గర నుంచి చాలా తర్వాత కూడా చాలా నేర్చుకున్నాను. ఎంతో ప్రేమగా ఉండేవారు మన ప్రసాద్ గారు, రామకృష్ణ ఉన్నారు. నేను చిన్నపిల్లలనే కూడా చూసి వాళ్ళంతా కూడా స్వామి దగ్గర ఉంటే, మేము స్వామి వచ్చి బృందావనంలో కూడా దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. స్వామి వస్తుంటే ఎక్కడోళ్ళు అక్కడ ఉండిపోయేవాళ్ళం. ఆయనే పాపం అంతా కూడా ఎంతో మందహాసంగా చిరునవ్వులు చిందించుకుంటూ ఎవరితో మాట్లాడాలంటే ఒక 20-30 అడుగులన్నా సరే నడుచుకుంటూ ఆయనే వచ్చేవారు. అంటే మన అమ్మ మనతో మాట్లాడాలనుకుంటే వస్తారు. మనం ఒకవేళ మనతో మాట్లాడడానికి మనకు ఇప్పుడు అవకాశం లేకుంటే రాదు. అనవసరంగా పరిగెత్తగలకూడదు అని మొదట ఒక 1 or 2 years అలాగే ఉండేది. మీకు స్వామి కలిగించిన అనుగ్రహం, మీ మీద స్వామి చూపించిన ప్రేమ అటువంటిది సార్. థ్యాంక్ యూ. మీరు చాలా గొప్ప రిచ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు షేర్ చేయండి, ఈరోజు షేర్ చేసుకున్నారు. సార్ మల్లికేశ్వరన్ సార్, మిమ్మల్ని ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగితే, ఒక స్టూడెంట్ గా, ఒక సీనియర్ స్టూడెంట్ గా మా అందరికి ప్లస్ భక్తులకి ఒక చిట్కా చెప్పండి, ఒక చిన్న టిప్ చెప్పండి. స్వామి ఇలా ఇండివిజువల్ గా హ్యూమన్ గా వ్యవహరిస్తున్నప్పుడు
ఈ మాయని మీరు ఎలా అధిగమించారు? హౌ డిడ్ యూ కాంకర్ ఇట్? మీరు దాన్ని ఆ మాయ అనే కాన్సెప్ట్ ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? మేమందరం ఎలా ఓవర్కమ్ చేయాలి? ఒక చిన్న చిట్కా మా కోసం. అండ్ దెన్ తేజ బ్రదర్ దగ్గరికి వెళ్దాం. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, యోగిలను భోగిగా చేస్తాము, భోగిలను యోగిగా చేస్తాము అని. నా దృష్టిలో ఈ మాయా ఆస్పెక్ట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ లైఫ్ టైం అందరికి వస్తుంది. ఈయన దేవుడా దేవుడు కాదా? నా లైఫ్ మీరు చూసుకుంటే నేను 960 పుట్టాను. 966 ఫస్ట్ టైం స్వామిని చూసినప్పుడు నా నాన్న చెప్పారు, ఈయన దేవుడు రా, కడవుల్, తమిళ్లో కడవుల్ అని చెప్పేస్తారు. 6 years మీ ఫాదరే మీకు హీరో. ఇంకొకటి చాలా టెండర్ హార్ట్. ఎవరాది అట్లా చెప్తే డైరెక్ట్ గా లోపల వెళ్ళిపోతుంది. సో అప్పటి నుంచే నాకు దేవుడు సాయి. అట్లా ఉన్న వాళ్ళు మాయా ఎట్లా పడతాము అని అందరూ అడగవచ్చు. కానీ యోగిని, నేను యోగి కాదు, చెప్తాను స్వామి చెప్పిన మాట అని చెప్తాను. యోగిని భోగిగా చేస్తాను, భోగిని యోగిగా చేస్తామని. అందరికీ డౌట్ వస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు ఎప్పుడు చెప్తాను, సత్యసాయి బాబా 99.9999999% హ్యూమన్ బీయింగ్ గా యాక్ట్ చేస్తారు. అప్పుడప్పుడు ఆ స్పార్కిల్ ఆఫ్ డివినిటీ చూపిస్తారు అని. అంటే దగ్గర ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం అని. మన పిల్లలందరూ చాలా దగ్గర ఉన్నాం కదా, అప్పుడు మాయా ఆస్పెక్ట్ ఎక్కువ చూస్తాం. పుట్టపర్తిలో జరిగింది ఇది. సడన్ గా ఒక థాట్, డౌట్, మనసులో డౌట్ వచ్చింది. అప్పుడేమి మంచి ఛాన్సులు ఇచ్చినవారు, అట్లా టర్న్ చేసి చూస్తే లక్షల మందిని కూర్చుంటారు. వాళ్ళకి ఒక హెయిర్, స్వామి హెయిర్ చూస్తేనే వాళ్ళకి అంత ఇది ఉంటుంది. మనకి ఎంత ప్రాక్సిమిటీ ఇచ్చారు, ఎంతో అనుభవాలు, డివైన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినారు. కానీ ఈ థాట్ రావడం వల్ల చాలా బాధ లోపల. స్వామి ఎందుకు స్వామి నాకు ఇట్లా డౌట్ వస్తుంది, ఎందుకు స్వామి? ఒక 4-5 days స్వామి ఓన్ చూస్తారు. అప్పుడు స్వామి దయాలో స్వామి రూమ్ పోయిన పర్మిషన్, పుట్టపర్తిలో ఇంటర్వ్యూ రూమ్ లో ఉంటాము. స్వామి పైకి పోయిన తర్వాత స్వామి పిలిస్తే అటువంటి టైం అది. సో కొంచెం ప్రాక్సిమిటీ కూడా ఉంది. ఇంత ఛాన్స్ మీరు ఇస్తున్నా, ఏం పశ్చాత్తాపం అంటారు కదా, అతన్ని లోపల చాలా ఎక్కువ ఉంది. స్వామి మీరు ఇంత నన్ను ప్రేమిస్తారు, లీవ్ అలోన్ డివినిటీ, అంత ప్రేమ మీరు చూపిస్తారు, కానీ నాకు ఏం స్వామి, ఎందుకు స్వామి ఈ థాట్ వచ్చింది, ఎందుకు స్వామి ఈ థాట్ వచ్చింది, చాలా బాధపడుతూ ఉన్నాను. కానీ స్వామితో పర్సనల్ గా ఎవరు ముందర ఇది నేను చెప్పడానికి వీళ్ళు కాదు. ఎందుకంటే నా ఈగో, నా ఇది వాళ్ళు ఏం అనుకుంటా, ఎందుకంటే మన ముందు నేనందరూ జాని అన్ని కాదు కదా. సో ఇట్లా ఉన్నప్పుడు చాలా బాధ లోపల. బయట నవ్వుతూ ఆడుతూ ఉంటే కూడా ఈ లోపల స్వామి ఎందుకు నా ఈ థాట్ వచ్చింది, ఎందుకు స్వామి నా ఈ థాట్ వచ్చింది చాలా బాధపడుతున్నాం. మామూలుగా మీరందరూ చూసింటారు, అప్పుడు స్వామి భజన్ ఫస్ట్ స్టాన్సా ఫినిష్ అయిన తర్వాత లోపల బ్రంచ్ వెళ్తారు. భజన అయిన తర్వాత మేము లోపల పోతాం. దాని లోపల స్వామి భోజనం ఫినిష్ చేసి చైర్లో కూర్చుంటారు. ఒక 4 ఇది. అప్పుడే కుటుంబరావు గారు, చిరంజీవిరావు గారు, ఇంకా 2-3 గెస్ట్లు. డైలీ అట్లనే ఉంటుంది. నా వేదన, అయ్యో ఎట్లా మీకు చెప్పడం స్వామి, స్వామిని మమ్మల్ని పిలిస్తేనే మనం చెప్పడానికి వీలవుతుంది, ఎవరైనా ఉంటే మనం చెప్పడానికి వీల్లేదు. చాలా పరితపిస్తున్నాను. ఆ రోజు స్వామి సంకల్పం, అలోన్గా ఉన్నాను. టక్కన పోయి స్వామి పాదంని పట్టుకుని, స్వామి చాలా డౌట్లు వస్తుంది, ఏడుస్తూ, స్వామి చాలా డౌట్లు వస్తుంది స్వామి చెప్పిన తక్షణం, ఎందుకంటే మనకి వేరే ఎవరు లేదు, స్వామితోనే అన్ని చెప్పాలి. చాలా డౌట్స్ ఉంటుంది స్వామి అంటే. ఇప్పుడు కూడా నా చెప్పినప్పుడు ఐ మే బికమ్ ఎమోషనల్. అప్పుడు చాలా హెయిర్ ఉంది నాకు, అంటే ఇప్పుడే లేదు. ఆ హెయిర్ అట్లా పట్టుకుని ల్యాప్లో పెట్టారు. మేము ఇద్దరే స్వామి ల్యాప్ పెట్టేసి, అది ఇది ఏం చెప్తారు, ల్యాప్ పెట్టారు, పెట్టేసి డౌట్ వస్తే ఏమిరా ప్రేమ, నేను డైరెక్ట్ స్వామి చాలా డౌట్లు వస్తుంది, వస్తే ఏమిరా, నేనే డౌట్ ఇస్తాను కదా. అదే చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ మనమందరికి స్వామి పైన డౌట్ వస్తుంది, అదన్నీ ఏమి లేదు. స్వామి ఎన్నోసారి చెప్పారు. ఇన్ఫాక్ట్ ఒక స్మాల్ ఇన్సిడెంట్ చెప్పాలంటే, స్వామి స్కూల్ ఫ్రెండ్ మంచి స్థితిలో ఉన్నాడు. ఆయన పుట్టపర్తికి వచ్చి చాలా సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు, స్వామి స్నేహితుడు, స్వామి చాలా రోజుల్లో అయింది. ఆయన ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు. స్వామి ఆల్సో చాలా పాపులర్. అట్లా ఒక 30-40 years ఉంటారని అనుకోండి. ఇయర్ అని నాకు ఎగ్జాక్ట్ తెలియదు. ఆయన స్వామి గుర్తించి లోకల్ రా ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఆయన అడిగాడంటే స్వామితో, స్వామి మీరు చాలా పెద్దవాడుగా అయిపోయారు, నన్ను ఎప్పుడా తలుచుకుంటారా స్వామి అంటే, స్వామి చెప్పారంటే, పిచ్చివాడా, నేను నిన్ను తలుచుకోలేదంటే నీవు నన్ను తలుచుకోవటానికి వీలు కాదురా అన్నారండి. అంటే స్వామిని మనము అనుకుంటామంటే ఆయన దయ. ఇప్పుడు మనమందరూ చాలా ధన్యులు, ఎందుకంటే
ఈ మూమెంట్ మనం స్వామి గురించి మాట్లాడుతున్నాము, దానికి కారణకర్త స్వామి. అంటే స్వామి మమ్మల్ని అందరూ తలుచుకున్నారు కదా. సో అట్లా ఇది చేసి వస్తే ఏమిరా, నేను ఉంటాను కదా, నాతో చెప్పేశావు కదా, అన్ని సరి అయిపోయింది, దేనికి బాధపడవద్దు, పాసింగ్ క్లౌడ్స్. ఇక్కడ ఒకటే ఒకటి, ఇప్పుడు స్వామి దేవుడు, నేను ఏదో ఒక మఠాధిపతి దగ్గర సేవ చేస్తాను అనుకోండి, నేను ఆయన దగ్గర వెళ్ళి, స్వామీజీ మీ పైన చాలా డౌట్ వస్తుందంటే ఫస్ట్ ఆయన సెక్రటరీని పిలుస్తాడు, ఈ అబ్బాయిని కొంచెం దూరం పెట్టప్ప, ఏమో సందేహం ఇదన్నీ వస్తుంది, దగ్గర అకౌంట్స్ అన్ని చూపించవద్దు అంటున్నారు. ఇక్కడ స్వామి ఆ రోజు అర్చన వచ్చి బయట జస్ట్ చూడు ఎంతమంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, నీకు ఇంత ఛాన్స్ ఇస్తున్నాను, దరిద్రుడా నీకు బుద్ధి లేదా, నా దైవత్వం అర్థం చేసుకోవట్లేదా, అట్లా ఏం చెప్పలేదు. వస్తే మీరా నేను చూసుకుంటాను అని ఒకతూరి స్వామితో నేను ఎక్స్క్లూసివ్ గా అడిగినప్పుడు, స్వామి ఇది మీరు ఒక టిప్ అని అడిగారు కదా, ఇది నా టిప్స్ కాదు, ఈ మాయా ఇప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది స్వామి గురించి మనకి డౌట్స్ అన్ని. అప్పుడు ఒక వన్ సచ్ టైంలో మాయా ఇట్లా జనరల్ డిస్కషన్ స్వామి మాట్లాడినప్పుడు స్వామి చెప్పారు, ఇది మాయాని నీవు ఫైట్ చేయడానికి వీలు కాదు, మాయా ఇస్ వెరీ పవర్ఫుల్, ఈ మాయని ప్రే చేసుకో, మాయతో ప్రే అంటే మాయాని ఒక దేవి రూపంలో చూసుకో. దేవి రూపంలో స్వామి చెప్పలేదు, స్వామి చెప్పింది ఏమంటే మాయ దగ్గర ప్రార్థన చేసుకో, మాయా నిన్ను రక్షిస్తుంది. స్వామి చెప్పారు. నాకు స్వామి దగ్గర ఒకటి అయితే వెరీ గుడ్ థాట్, అది ఏమో, అది సంస్కృతి, అది ఏమో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను ఏం తప్పు చేస్తే డైరెక్ట్ స్వామి దగ్గర వెళ్ళి చెప్పేస్తాను ఫిజికల్ గా, స్వామి ఈ రోజు ఈ తప్పు రేపు చేశాను. మీరు చెప్పినట్టు హార్ట్ టు హార్ట్ రిలేషన్షిప్ స్వామితో మనం ఎప్పుడైతే మెయింటైన్ చేసామో, మన డౌట్స్ అయితేనేంటి, మన క్వశ్చన్స్ అయితేనండి, అన్ని స్వామి దగ్గర సమర్పించుకుంటే అన్ని ఆయన దగ్గర నుంచి వస్తున్నాయి, మళ్ళీ ఆయన దగ్గరికి. ఒక్కరిద్దరు కూడా నువ్వు ఎందుకు ఈ చెడ్డ పని చేసావు చెప్పలేదు, నేను చూసుకుంటానులే, నాతో చెప్పేసావు కదా, ఒక్కటే మాట. ఆ రిలేషన్షిప్ మనం ఎప్పుడైతే స్వామి చెప్పినట్టు, మీరు నాతో ఏ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారో, రివర్స్ లో నేను అదే రిలేషన్షిప్. మీరు నన్ను ఫాదర్ గా అనుకుంటే ఐఎమ్ యువర్ ఫాదర్, మీరు నన్ను మదర్ అనుకుంటే ఐఎమ్ యువర్ మదర్. సో ఐ థింక్ అది మీరు చెప్పింది చాలా అద్భుతం. ఎందుకంటే నేను పుట్టినప్పుడు 2 గ్రాండ్ ఫాదర్స్ లేదు, నాకు 2 పైకి వెళ్ళిపోయారు. సో నేను ఫస్ట్ అనుకున్న రిలేషన్షిప్ విత్ స్వామి గ్రాండ్ ఫాదర్ రిలేషన్. ఫన్నీగా ఉండవచ్చు, కానీ ఆ గ్రాండ్ ఫాదర్ ఆ గ్రాండ్ సన్ కి ఏమేమి చేస్తారో అదని ఒక 3-4 మంత్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ. బాలు బ్రదర్, మీరు ఇక్కడ ఉన్నారు మాతో. ఒక స్పెసిఫిక్ క్వశ్చన్, మీరు యుఎస్ లో ఒక రీజన్ కి ఈరోజు ప్రెసిడెంట్ గా చేస్తున్నారు స్వామి యొక్క ఆర్గనైజేషన్ లో. స్వామి యొక్క సంకల్పం మనందరికీ తెలుసు, స్వామి సంకల్పం వజ్ర సంకల్పం అని. స్వామి ఎన్నో ఈ ఇన్స్టిట్యూషన్స్ ని స్టార్ట్ చేశారు, వాటి ప్రోగ్రెస్ చూసాం మనం, వాటన్నిటి సక్సెస్ చూసాం. ఈ స్వామి యొక్క సంకల్పం నెరవేర్చడంలో మనందరం సఫలీకృతం అయ్యాము అని మనకు ఎలా తెలుస్తుంది? మనం ఏంటి, వాట్ ఈస్ ద మెజర్మెంట్? చాలా మంచి ప్రశ్న గిరీష్. స్వామి చెప్పినది మనం చేస్తున్నామా? యాక్చువల్లీ ఇప్పుడు ఇంతకు ముందే రవితేజ చెప్పినట్టు ఒక బెస్ట్ ఫ్రెండ్ గా స్వామిని తీసుకుంటున్నామా? తీసుకున్నప్పుడు మనం అంటే అంతా బెస్ట్ ఫ్రెండ్ కి అంతా చెప్పుకుంటాం కదా, అలా చెప్పుకున్నప్పుడు ఇంకేదైనా మిగిలిందా? యాక్చువల్లీ మనం ఏం చేస్తామంటే కొంచెమే చెప్పుకుంటాం, ఫ్రెండ్స్ తో కూడా మంచిగా చెప్తాం, చెడ్డ చెప్పాం. యాక్చువల్లీ ఓకే, అన్ని చెప్పమంటున్నారు స్వామి. సో నాట్ ఓన్లీ చెప్పడమే కాదు, చెయ్యమంటున్నారు. యాక్చువల్లీ చెప్పుట సులభంబు, చేయుట కష్టంబు, తాతకైన వాడి తాతకైనా అన్నారు స్వామి. చాలా అంటే చెప్పడం చాలా ఈజీ, మేము సాయి స్టూడెంట్లు అని చెప్పుకోవడం కూడా చాలా ఈజీ. సాయి స్టూడెంట్లుగా ఉండడం చాలా కష్టం. బికాస్ రోజు మన చాలా మంది వాచ్ చేస్తుంటారు. నీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను యుఎస్కి వచ్చిన కొత్త రోజుల్లో బాల్టిమోర్ అనే సాయి సెంటర్కి వెళ్ళేవాళ్ళం మేము. మాయగూడ ఐ వాంట్ టు క్లారిఫై హియర్ బికాస్ స్వామి మాయ గురించి, ఐల్ కమ్ బ్యాక్ టు ది స్టోరీ. మాయ గురించి చాలా మంచి కథ చెప్పేవాళ్ళు. నేను చిన్నప్పుడు పూర్ణచంద్రలో కూర్చొని విన్న కథ చెప్తాను మీకు. స్వామి అంటారు, మాయ 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 అని మీరు భయపడుతున్నారు, చాలా ఈజీ మాయను మనం కంట్రోల్ చేయడం అంటారు. మరి స్వామికి ఇప్పుడు అలాగే చెప్తారు మనకి. పెద్ద భవంతి ఉంటుంది, స్వామి చెప్తారు, పెద్ద భవంతి ఉంటుంది, దాంట్లో ఒక యజమాని ఉంటాడు, ఆ యజమానికి దగ్గర ఒక పెద్ద కుక్క ఉంటుంది. స్వామి చెప్తారు, అంటే మన కుక్క.
ఈ యజమానిని కలవడానికి వచ్చిన వాళ్ళని చూసి కుక్క మొరుగుతుంటుంది, కొంతమందిని కరుస్తుంది కూడా. అది 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 ఇడిస్తే కరుస్తుంది. యజమాని దగ్గర ఉంటుంది కంట్రోల్ యాక్చువల్లీ. సో స్వామి ఏం చెప్తారంటే, ఆ భవంతి భగవంతుడు యజమాని, భవంతి ప్రశాంతి నిలయమే మనకు. ఈ కుక్క అనేది మాయ. యాక్చువల్లీ స్వామి చెప్తారు ఏం చేయాలి అప్పుడు. మనం ఏం చేయాలంటే బయటికి వెళ్ళి ఓ రామయ్య, ఓ లక్ష్మయ్య అనగా ఓ సాయిషా అని అడగాలి. అడిగితే ఆయన ఆ కుక్కని వెనక్కి పిలుస్తాడు. ఆ కుక్కను పట్టుకుంటాడు. ఆ కుక్కను పట్టుకుంటే నువ్వు లోపలికి పోగలుగుతావు. కుక్కను వదిలాడా నువ్వు పారిపోవాల్సి వస్తుంది యాక్చువల్లీ. దట్ ఈస్ ద థింగ్ విత్, అది మంచి కథ యాక్చువల్లీ. స్వామి చెప్పిన వండర్ఫుల్ థింగ్, హౌ టు కంట్రోల్ మాయ. ఏం లేదు, ప్రార్థించాలి. నీ మాయ నువ్వు కొంచెం పట్టుకోప, మేము వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటామని యాక్చువల్లీ, ఇంకా అనంతపురం భాషలో చెప్పాలని. సో అది దట్స్ వాట్ శరణాగతే మాయ నుంచి మనల్ని తప్పిస్తుంది. అది స్వామి చెప్పిన కథ. కమింగ్ బ్యాక్ టు బాల్టిమోర్, మేము సెంటర్లకు వెళ్తాం. ఎందుకంటే సాయి స్టూడెంట్లు మనము చాలా యాక్టివ్, ఎస్పెషలీ ఈ స్టడీ సర్కిల్స్ లో మనం ఓవర్ యాక్టివ్ యాక్చువల్లీ. ఓకే, స్టడీ సర్కిల్ విపరీతంగా జరిగేది బాల్టిమోర్ లో ఉన్నప్పుడు. మేము ముందు ఉండే వాళ్ళం యాక్చువల్లీ. ఒక రోజు స్టడీ సర్కిల్ సీలింగ్ ఆన్ డిజైర్స్, అందరూ చాలా బాగా మాట్లాడడం ఏముంది, అందరూ మాట్లాడొచ్చు. సో ఒక పెద్ద డాక్టర్ ఆయన, జాన్స్ హాప్కిన్స్, నేను అక్కడే పనిచేస్తాను, ఆయన కూడా అక్కడే పనిచేస్తుండేవాళ్ళు. ఆయన మన సెంటర్కి వచ్చేవాళ్ళు. ఆయన వచ్చి కూర్చుని ఆయన కూడా మా భాషణ, వాగ్దూషణ, వాటెవర్ అన్ని విని చాలా ఇదైపోయాడు, మురిసిపోయాడు. వీళ్ళకు సాయి స్టూడెంట్లకు అంత తెలుసు, వీళ్ళు అంత తెలిసిన వాళ్ళు అనుకుంటారు కదా మనం ఎక్కువ మాట్లాడితే. అదే ప్రాబ్లం, ఎక్కువ కూడా మాట్లాడకూడదు. సో ఆయన అన్నాడు, ఐ వాంట్ టు నో స్పెసిఫికలీ how to control desires, how to do the sealing on desires. ఆ ఒక్క దెబ్బకు ఆయన అడిగాడు మమ్మల్ని, నన్నే ఎక్స్పెషల్లీ అడిగితే నాకు ఎంత దెబ్బ తగిలిందంటే, సడన్ గా ఫాస్ట్ గా నువ్వు బైక్ లో పోతుంటే తడేలని కొట్టుకుంటే పడతావు చూడు, అంతే. అది సడన్ బ్రేక్, కింద పడి గాయాలు కూడా. ఎందుకంటే మనం మాట్లాడటం చాలా ఈజీ. సీలింగ్ అండ్ డిజైర్స్ ఉంటే నేను అమెరికాకే రాను. చెప్తున్నాను మీ అందరికి, ఇది మనము లోపల నుంచి చెప్పాలి. ఎప్పుడు అమెరికాకి ఎందుకు వస్తావు? సీలింగ్ అండ్ డిజైర్స్ ఉంటాయి. ఇండియాలో ఉంటావు, మీ ఊర్లో ఉంటావు, మీ పల్లెల్లో ఉంటావు, హ్యాపీగా పుట్టపర్తిలో ఉంటావు. ఇదంటే ఎంతమంది మన మంచి మన బ్రదర్స్ అన్ని, ఇప్పుడు రామకృష్ణ రెడ్డి సారే ఉన్నారు, వీళ్ళంతా అన్ని వదిలేసి స్వామి కోసమే అక్కడే ఉండిపోయారు. వాళ్ళని చూస్తే ఎంతో స్ఫూర్తి, ఎందుకంటే ఆ ప్రేమ మూర్తికి వాళ్ళు అంకితమయ్యారు. సో ఆ దెబ్బకు అంతగా అడిగేటప్పటికీ నాకు ఇంక ఏమి చెప్పలేకపోయాను. ఇంకా ఓన్లీ ఎలాగో ఒకలాగా స్టడీ సర్కిల్ మూసేసి అంత భజన్ స్టార్ట్ అయింది. హ్యాపీగా భజన్లో సెటిల్ అయ్యాము. బికాజ్ ఇంకా సీలింగ్ అండ్ డిజైర్స్ సుద్రబాబు ఇది మాట్లాడితే దెబ్బలు తగులుతాయి యాక్చువల్లీ. బికాజ్ ఆయన అడిగింది మంచి క్వశ్చనే, నాకు ఎలా చెయ్యాలో చెప్పండి, ఇదే స్మాల్ టిప్ ఇవ్వండి. ఈ డివోటీస్ అందరికి టిప్పులు కావాలి, వాళ్ళకు ఈ స్టూడెంట్లకు బాగా టిప్పులు తెలుసు అని వాళ్ళు అనుకుంటారు. యాక్చువల్లీ మనం కూడా డివోటీసే వాళ్ళలాగా మనం కూడా స్ట్రగుల్ అవుతున్నామని చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. బికాస్ ఎన్నో ఏళ్ళు ఉన్నా, ఎంతో మనకు అనుభూతులు ఉన్నా కూడా మారామా లేదా అనేది మనకు మాత్రమే తెలుసు, సాయిషునికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన అంతర్యామి. ఆయన దగ్గర మనము యాక్చువల్లీ అనంతపురం భాషలో పిల్లాటలు చేయకూడదు అంటారు యాక్చువల్లీ. పిల్లాటలు చేయొద్దు అంటారు. సో పుట్టపర్తి భాష మాట్లాడుతున్నాను, ఏమనుకోదండి. సో ఆ దెబ్బకు అయిపోయింది, భజన అయిపోయింది. భజన చేసుకుని ఇంటికి పోయాం. ఇంటికి పోయిన తర్వాత కూడా నాకు ఐ వాజ్ వెరీ జాప్, కరెక్ట్ వర్డ్ యాక్చువల్లీ, ఏం తోచలేదు. కూర్చొని ఆలోచిస్తున్నాను స్వామి గురించి. స్వామి మీరే చెప్పాలి, ఇది మీరే చెప్పగలరు కూడా, మా చేత కూడా కాదు. ఇది ఎక్కడైనా చెప్పావా, ఏదైనా డిస్కోర్స్ లో చెప్పావా, అట్లీస్ట్ ఎదుర్కొని వచ్చి రేపు పొద్దున ఆయనకి ఆన్సర్ ఇద్దామని కూడా ఎక్కువ స్వామి గురించి ఎక్కువ ఆలోచించి, భోజనం కూడా అయిపోయింది రాత్రి. ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే, ఎప్పుడు స్వామి గురించి ఎక్కువ ఆలోచిస్తే ఐ గెట్ దిస్ వైబ్, వాట్ వి కాల్ మనకు స్వామి అనుభూతి. అది పోయం వస్తుంది, పోయం. ఇట్స్ ఏ పాటలా వచ్చింది. సారి నేను పాడతాను, మీరు వినండి. యాక్చువల్లీ ఇట్స్ ఏ, నేను స్వామిని అడుగుతున్నాను, కోరికొకటున్నది స్వామి, నాతోను కొంతసేపు ఉండయ్య స్వామి,
మనసనేదొకటుంది మహచెడ్డ కోతియది, మాట విననంటుంది మారాము చేస్తుంది, మనసంటే ఏమిటి స్వామి, దాన్ని పట్టే మార్గమేమి. అంటే మనసే కదా కోరికల కారణం. నెక్స్ట్ స్టాంజా, భక్తిలో నేనుంటే భుక్తి అని పోతుంది, భుక్తిగా నేనుంటే భక్తి లేదంటుంది, భక్తి వంట చేసి భద్రంగానే పెడితే ఆరుగురు దొంగలతో అది ఆరగిస్తుంది, ఎగిరెగిరి పడుతుంది స్వామి, దీన్ని పట్టే మార్గమేమి. భక్తిలో ఉంటే వెళ్ళిపోమంటుంది, కాఫీ దగ్గరపో. భక్తిగా ఉంటే నీకు భక్తి, నాకు యాక్చువల్లీ ఇది అయ్యింది. ఢిల్లీలో ఒకసారి హోటల్లో ఉంటే స్వామి ఈ టైంలో దర్శనం ఇస్తున్నాడు, నువ్వు బాగా తిని పడుకున్నావు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నావు అని కూడా తిట్టింది. దట్స్ ఎ మైండ్, అవర్ ఓన్ మైండ్, వీ నో ఇట్. దెన్ ఇంకొంచెం హై లెవెల్కి వెళ్ళాను, ఎందుకంటే ఇది మన మీద వేసుకుంటే బాగాలేదు, దేవుడి మీద కూడా వేద్దామని. ఆత్మ నీవంటావు అద్వైతమంటావు, అందుకోమంటావు ఆనందమంటావు, మనసు దాటితే నీవంట స్వామి, అది తెలిసి మాకెందుకిచ్చావు స్వామి. అంటే నీకు చాలా తెలుసు, మమ్మల్ని పుట్టించేటప్పుడే నీకు తెలుసు ఈ మనసు ఉంటే అడ్డమవుతుంది నీకు నాకు అని. బట్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్, అంటే నువ్వు చేసిన డిఫెక్ట్ ఇది. ఎందుకంటే మనసు పెట్టకుంటే మేమంతా నీ వాళ్ళు అయిపోయాళ్ళం, పుట్టంగానే అట్లే నీకు పాదాలు పట్టుకునేవాళ్ళం, అడ్డం వస్తుంది. సో ఈ థాట్ ప్రాసెస్ లో దట్స్ అ వే స్వామి చేసిన భావం ఉంటే భాష అదంతా కదా వస్తుందని. సో ఇది జరుగుతున్నప్పుడు మా ఆవిడ అంటే మాకు చిన్న అమ్మాయి, అప్పుడు పెద్ద అమ్మాయి, చిన్న పిల్ల. సో ఏంటిది 11 గంటలు నువ్వు పడుకో, ఏంటి లైట్ వేసావు, లైట్ ఆఫ్ చేస్తే కానీ పిల్లలు పడుకోరు. సో పడుకో, దీస్ థాట్స్ ఐ వెంట్ టు స్లీప్. యాక్చువల్ కమింగ్ బ్యాక్ టు రవితేజ, ఎందుకు డ్రీమ్స్ చాలా ఇంపార్టెంట్, మన డ్రీమ్స్ అవి చెప్తాను. సో పడుకున్న తర్వాత తెల్లవారుజామున డ్రీము, స్వామి కళలు నిజమండి, బట్ స్వామి కళను అమ్ముకోవడం తప్పండి, చెప్తున్నాను ఇక్కడే. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాలి మనం, ఎందుకంటే ఆయన వస్తారు మనకు రియల్ గా ఆర్తితో, ప్రసాద్ అన్న చెప్పినట్టు ఆర్తితో పిలవాలి, ఆర్తితో అడగాలి. అమెరికాలో వస్తాడు, ఎక్కడున్నా వస్తాడు, ఆయన సర్వాంతర్య. సో కళలో స్వామి స్పీచ్ ఇస్తున్నారు. ఎంత క్లియర్ అంటే పక్కన అనిల్ కుమార్ సార్ కూడా కనిపిస్తున్నాడు, మా గురువులు, ట్రాన్స్లేటర్. ఓకే, స్వామి చెప్తారు, మనస్సు 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 అనేది చంచలము, పేపర్ లాంటిది. స్వామి సైన్స్ టీచర్, స్వామి ఎప్పుడు సైన్స్ టీచర్, సైన్స్ అన్ని శాస్త్రాల టీచర్. మనస్సు అంటే పేపర్ లాంటిది, ఎగురుతుంది. పేపర్ ఎగిరితే ఏం చేయాలి అంటారు స్వామి, ఆ వెండి గ్లాస్ ఉంటుంది స్వామి తాగే నీళ్ళది, అది తీసి పేపర్ మీద పెడతారు. స్వామి చెప్తారు, ఇప్పుడు ఎగరదు. దిస్ ఇస్ I could see what he was telling in the discourse, in the పత్తి. సో ఎగరదు, ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఎగరదు. అలాగే నీ మనసు ఎగిరినప్పుడు నా పాదాల దగ్గర పెట్టు, నా పాదాలు దాని మీద పెడితే ఇంకెగరదంట. It is gave me like tremendous ఎనర్జీ. ఐమ్ టెల్లింగ్ యూ, పొద్దున లేచి అసలు అటువంటి ఉదయాలు నిజమైన ఉదయాలు. యాక్చువల్ స్వామిని తలుచుకుంటూ లేస్తాం, అసలు అంటే తట్టి లేపుతారు, కొట్టి లేపుతారు. భగవంతుడు అలాంటి వాడే. ఎందుకంటే దట్స్ వాట్ వెన్ యూ ఆస్క్ విత్ ఆర్తి, భక్తితో ఇస్తారు. ఒకటి ఇది నేను అడిగినందుకు నాకు ఇచ్చారు, నాకు వచ్చిందని వేరే వాళ్ళకి చెప్పడానికి లేదు. ఈ కళలతో ఇదే ప్రాబ్లం. మన కళలు వచ్చాయని వేరే వాళ్ళ గురించి మనకి చెప్పారు స్వామి. మీకు ఎవరైనా వచ్చి మీకు ఎవరైనా నా కళ్ళలో వేరే వాళ్ళ గురించి స్వామి మాట్లాడు, నీ గురించి నీతో మాట్లాడతారు డైరెక్ట్, హార్ట్ టు హార్ట్. ఈ వేరే వాళ్ళ కళలు అస్సలు నమ్మొద్దండి. అసలు స్వామి కళ్ళలో వచ్చి నీకు చెప్పాడంటే నాకెందుకు చెప్పలేదని అడగండి, అంతే. Because that's clear, we have to be that clear, otherwise very confusing, because people can sell dreams, people sold dreams, people build because of dreams. ఆ గైడెన్స్ అది భక్తులకి కొంచెం, అది అందరికి, విద్యార్థులకైతేనే భక్తులకైతేనే చాలా అవసరం. అది చాలా. సో అది చెప్పిన తర్వాత వచ్చిన స్ట్రేంజ్ చెప్తాను. లేచి 4 లైన్లు రాశాను. పట్టిదా నిన్ను తెచ్చి పాదాల కాడెట్టి, ప్రేమ సేవలో నన్ను తలచువారు,
మనసు దాటి నన్ను చేరు, ఇది తెలుసుకో బంగారు. దిస్ ఇస్ ద వర్డ్స్ ఆఫ్ స్వామి, బికాస్ ఐ ఫెల్ట్ ఇట్ and got it. I know all the poem is written given by him only. See, దానికి నేను ఎన్నో దెబ్బలు తిన్నాను. యాక్చువల్లీ నా పోయమ్స్ అని తన్నులు తిన్న ఎపిసోడ్లు చాలా ఉన్నాయి. కాబట్టి అది స్వామి అంత క్లారిటీగా చెప్తారు. ఇంకా మాయకు మనం మనస్సును స్వామి పాదాల కింద పెట్టేస్తే మాయ లేదు, ఏం లేదు. ఆయన అంత స్వామి ఇంకా చూసుకుంటారు. ఆ గ్రేస్ విల్ ఫ్లో. సాయిరామ్. సాయిరామ్ బ్రదర్, థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా మీరు రాసిన పద్యం, మీ కళ గురించి స్వామి ఇచ్చిన విశ్లేషణ, దానికి భక్తులకి తెలియాల్సిన విశ్లేషణ. జగదీష్, మీరు ఎన్నో దేశాలలో, ప్రపంచాల్లో పనిచేశారు, చూశారు, అక్కడ ఆర్గనైజేషన్స్ ని స్వయంగా అక్కడ పాల్గొన్నారు, అక్కడ పార్టిసిపేట్ చేశారు. ఈ పర్టికులర్ ప్రశ్న, మీ ఎక్స్పీరియన్స్ లో స్వామి యొక్క సంకల్పం నెరవేరుతోంది అని ఒక లివింగ్ ప్రూఫ్ మనం ఎలా చూస్తున్నాం? డివోటీస్ అయితేనండి, స్టూడెంట్స్ అయితేనండి, ఎలా చూడాలి? ఏం చూస్తే మనకు అర్థమవుతుంది దట్ ఎస్, స్వామి ఆ రోజు కన్స్ట్రక్ట్ చేసిన ఆ బిల్డింగ్ అయితేనండి, ఆ ఎపిసోడ్ కి అవుట్పుట్ ఈ ఎపిసోడ్ ఇక్కడ మనకి కనబడుతుంది అని మనం ఎలా చూడాలి? ఏం చూస్తున్నాం మనం టుడే ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్? అంటే ఇంత బ్రహ్మాండమైన ఎపిసోడ్స్ విన్న తర్వాత ఇంకా అసలు నేనేం మాట్లాడాలని నాకే కొంచెం డౌట్ గా ఉంది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అందరూ షేర్ చేశారు. కానీ ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని వింటూ ఉంటే, ఆఫ్ కోర్స్ ఎన్ని చోట్ల తిరిగిన తర్వాత, భక్తులను చూసిన తర్వాత, అది వన్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రతి చోట ఏది అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ ఏదంటారంటే, ఈ రోజు కూడా ఆ స్వామిని నేను ఎలాగ ప్రేమించాలి, స్వామికి నేను ఎలాగ దగ్గర అవ్వాలి, అలాంటి ప్రశ్నలు ఎవరైనా అడిగితే దట్ ఈస్ ద కాన్స్టెంట్ రిమైండర్. వాళ్ళు ఇప్పుడు కూడా స్వామిని అలాగే, దట్ వెరీ స్వామి మేబీ ఫిజికలీ నాట్ దేర్ ఇన్ ప్రశాంత్, బట్ హీఈస్ రన్నింగ్ అరౌండ్ ఆల్ త్రూఅవుట్ ద వరల్డ్. ఇట్ డస్ నాట్ మ్యాటర్. ప్రపంచంలో ఏ మూలకైనా సరే నేను స్వామికి ఎలా దగ్గర అవ్వాలి తెలుసునండి. మొన్న స్వామి కళలో వచ్చారు, మొన్న మా ఇంట్లో ఇది జరిగింది, ఇది that is happening everywhere. అది ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీ అనుభూతి అదే. ఎక్కడికి వెళ్ళినా అనుభూతి అది. మనకన్నా ముందు స్వామి అక్కడ ఉన్నారు, స్వామి అక్కడ ఉన్నారు. అప్పుడు ఒక ప్రొఫెసర్ పుట్టపర్తిలో మాట్లాడారు. ఒకసారి వాళ్ళు ఏదో ఆఫ్రికా కుగ్రామంలో సేవ చేయడానికి వెళ్తే స్వామి ఫోటో ఇస్తే వాళ్ళందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళు ఏంటంటే, అరే ఈ మనిషి ప్రతిరోజు వస్తారంటే వాళ్ళు అనుకున్నారు మేము సేవ చేయడానికి వెళ్తున్నాం, కానీ వాళ్ళకన్నా ముందు స్వామి ఆ కుగ్రామానికి ఆఫ్రికాలో చేరారు. This is the living proof. They just wrap it up with one small episode. ఏంటంటే ఇంతలాగా చెప్పారు కదా ఆ ఎపిసోడ్ ఏంటంటే హౌ టు గెట్ దట్, అంటే ఆ రిలేషన్షిప్ ఏంటంటే మన మనసులో ఉన్నది ఆయన చరణాల దగ్గర పెడితేనే అదొక్కటే, దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. చెన్నైలో రవితేజ్ సార్ కూడా మాతో ఉన్నారు అప్పుడు ఆ బృందంలో. ఆ రోజు బ్రేక్, మేము చిన్న రూమ్ కాబట్టి సుందరంలో మేము 5గురే స్వామితో కూర్చునేవాళ్ళం ఒక సెషన్, డైనింగ్ సెషన్ అప్పుడు. అయితే మొన్న ఈవినింగ్ లాస్ట్ సెషన్, డిన్నర్ సెషన్ ఏమో స్వామి దగ్గర ప్రయాణం చేస్తే మరి ఇంకా చెప్పలేము మనం ఎలా భోజనం పెడతారంటే మనకి. ఇంకా అది తిన్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, నేను అప్పుడు లాస్ట్ సెషన్ స్వామితో కూర్చున్నాం మేము 5గురు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా కడుపులో అసలు చోటే లేదు, తినే అవకాశమే లేదు. కానీ నేను కిందకి వెళ్ళాను ఆ రోజు. ఆ నెక్స్ట్ సెషన్ ఆల్టర్నేట్ సెషన్ కాబట్టి మేము 5గురు కిందకి వెళ్ళాం కాబట్టి అక్కడ ఏంటంటే నేను ఏమి తిన్నా, పెద్ద మనిషి ఉన్నారు, పెద్ద ఆయన ఉన్నారు, అతను అక్కడ ఏదైనా ఇడ్లీ తినండి సార్, బ్రహ్మాండంగా ఉంది ఇడ్లీ సార్, ఈ రోజు ఇప్పుడు ఏం తినేకి లేదు, నేను తినలేను అంటే ఏం తీసుకుంటానంటే ఒక కప్పు కాఫీ అన్నాను నేను అంతే. అయితే నాకు తెచ్చి కాఫీ పెట్టే పోనీ స్వామి పట్టించుకోరు కదా, స్వామి అడిగారు కదా, ఒక సెషన్ స్కిప్ చేస్తే ఏమి ఆ ధైర్యంతో తినిన తర్వాత పరిగెట్టాను స్వామి రూమ్ దగ్గర పైన. ఆ రోజు ఆ వెనక నుంచి స్వామి అలా పిలిచారు. అప్పటిదాకా ఏ రోజు పిలవలేదు, ఆ రోజు పిలిచారు దగ్గరికి. నువ్వైతే నేనేమో మళ్ళీ దానుకుంటున్నాను, ఏదో కష్టం స్వామి నన్ను పిలిచారా అంటే నిన్నే పిలిచారా అన్నది. అయితే ఇంకేం మాట్లాడుకుంటే ఏం తిన్నావురా అడిగే స్వామి. అయితే ఇప్పుడు నేనేంటనేది, ఇప్పుడు నేను ఒకవేళ వాళ్ళ సంగతి చెప్తాను నేనేం తెలియదు స్వామి అంటే స్వామి వాళ్ళు తిడతారు ఆర్గనైజర్స్ ని, మీరేం పెట్టడం లేదు నా పిల్లలకి బాగా. అయితే ఇప్పుడు వాళ్ళని ఎలా కవరప్ చేద్దామా అంటే స్వామి వాళ్ళు అన్ని వడ్డించారు అన్నాను నేను. అంటే కవర్ చేస్తున్నాను స్వామి ముందు, మనం ఇంకా ఏంటి కవరప్ అలా జరుగుతుందా అంటే వాళ్ళన్నీ వడ్డించారు సార్ కానీ మీరేం తిన్నారు అడిగారు స్వామి. ఇంకా అంటే ఇంకా నో గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ దేర్. అయితే ఆఖరికి అలా జడుస్తూ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి క్షమించండి స్వామి,
ఈ రోజు మీరు కింద నేను రాత్రి తినంది ఎంత హెవీగా ఉందంటే ఇప్పటిదాకా అసలు నాకు కడుపులో చోటు లేదు, నేను ఏమీ తినలేదు స్వామి, మీరు క్షమించాలి నన్ను. ఒత్తి ఒక కప్పు కాఫీ తాగానంటే స్వామి మళ్ళీ వంగి వచ్చి అన్నారు, నిజంగా ఒక మాట చెప్పిదా నీకు, నాకు కూడా నేను రాత్రి తర్వాత చాలా బరువుగా ఉండేది కడుపు, నేను కూడా అసలు ఏమి తినలేదు పోతున్నా, కొంచెం నీళ్లు తాగానా, దాట్ బ్రోక్ ద ఐస్. అంటే అలా స్వామి ఒక్కసారి చెప్పేసరికి జస్ట్ ఆఫర్ ఎవ్రీథింగ్ అండ్ హీ బికమ్స్ యువర్ ఫ్రెండ్ అని, అంటే స్నేహితుడిగా మాట్లాడి మంచి పని చేశారు. అసలు ఆకలి లేకపోతే వినకుండా ఉండడం మంచిదిరా, మంచి వెళ్తుంది నిలబడడం. దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ జస్ట్ ఆఫర్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ యువర్ హార్ట్. మన మనసులో ఉన్నదాన్ని ఆయన చరణాల దగ్గర పెట్టియడమే అదొకటి. బట్ దిస్ ఇస్ వాట్ ఐ బీన్ సీయింగ్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ జగదీష్, థ్యాంక్ యూ. ప్రసాద్ సార్, మీకు ఒక ప్రశ్న సూక్ష్మంగా, మనకి కొంచెం టైం తక్కువ ఉంది, బట్ ఈ ప్రశ్న మనం అందరి భక్తుల మనసులో ఉంటుంది. మనందరం ఈ స్టేజ్ ఒక చోట కాకపోతే ఇంకో చోట దాటిన వాళ్ళమే. ఇంకా మనలో కొంతమంది ఇంకా ఆ జర్నీ చేస్తున్నారు, ఆ ప్రయాణం. స్వామి సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమేయుడు మనందరికీ తెలుసు. బాలు సార్ చెప్పినట్టు అది ఉపన్యాసంగా మనం మాట్లాడడం చాలా సులభంగా ఉంటుంది. బట్ ఆ యొక్క అవగాహన పూర్తిగా మన పర్సనాలిటీలో మనం తెచ్చుకుని మనకు కంప్లీట్ గా, అంటే ఇప్పుడు నిజంగా స్వామి సర్వవ్యాపకుడు అని మనం అనడం ఎంత సులభం, బట్ ఇప్పుడు దాని అర్థం కూడా నేను స్వామి నా పక్కన నించున్నారు, నేను మాట్లాడుతుంది వింటున్నారు, నేను స్వామితో మాట్లాడుతున్నాను. ఇంక దానికి ఒక డెఫినేషన్ అంటూ లేదు ఇంకా. ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్. అటువంటి ఎక్స్పీరియన్స్ మనందరికి ఎక్కడో చోట జరిగే ఉంటుంది, ఒక డివోటీ, ఒక భక్తుడు లాగా. అదర్వైజ్ మనం స్వామిని ఇంత ఆరాధన చేయడం, నిరంతరం స్వామి స్మరణ చేయడం కష్టం. ఆ ఒక విద్యార్థిగా మీరు చూసినది, మీరు మీకు అనుగ్రహం పాత్రులు అయినటువంటి ఒక చిన్న అనుభూతి, ఆ తర్వాత అరుణ్ సాయితో విని మనం ఈ రోజు కార్యక్రమం. ప్రసాద్ సార్. షూర్ అండి. థ్యాంక్ యూ. చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కానీ ఒక 2 ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేస్తాను ఈ కొద్ది సమయంలో. ఒకసారి స్వామి కూడా స్టూడెంట్స్ రాకపోతే ఎంత బాధపడతారు అనే దానికి ఒక చిన్న నిదర్శనం ఒకటి చెప్తాను. ఆ టైంలో మేము జస్ట్ 1979-80 ఆ టైంలో ఈ మన ప్లే గ్రౌండ్ హిల్ వ్యూ స్టేడియం జస్ట్ స్టార్ట్ చేస్తున్న టైంలో ఏరియా అంతా క్లీన్ చేస్తూ ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ పెట్టే టైం అనమాట అది. అందరూ స్టూడెంట్స్ మామూలుగానే వెళ్ళి వాళ్ళ రిహార్సల్స్ చేసుకుని స్వామి వస్తే ఎట్లాంటి చేయాలని ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ చేస్తూ వాళ్ళు అందరూ నిమగ్నం అయిపోయారు. ఆ టైంలో నేను అంత స్పోర్ట్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేక, నేను కొద్ది మంది స్టూడెంట్స్ మాత్రమే మన వరండాలో స్వామి దగ్గరికి వచ్చి దర్శనానికి వచ్చేవాడు. ఫస్ట్ రోజు చూశారు, ఏం ఇక్కడ ఉన్నారు అంటే స్వామి దర్శనం కూడా వచ్చి స్వామి చాలా క్యాజువల్ తీసుకుని వెళ్ళిపోయారు. సెకండ్ డే మళ్ళీ మేము కూడా మళ్ళీ కూర్చొని ఉన్నాం, ఎవరు రాలేదు, స్టూడెంట్స్ ఎవరు రాలేదు, అందరూ ఆడుకుంటున్నారు. అయితే స్వామి వచ్చి ఏంటి స్టూడెంట్స్ అందరు ఏరియా, స్వామి ప్లే గ్రౌండ్ ఆడుతున్నారు స్వామి, స్పోర్ట్స్ మీట్ కోసం రమ్మని చెప్పు రేపటి నుంచి. సరే వాళ్ళు సాయంత్రం మనం రాగానే డైనింగ్ హాల్లో బిఫోర్ డైనింగ్ సెషన్ ముందు అందరికి అనౌన్స్మెంట్ చేసి, ఇట్లా స్వామి అడిగారు అందరు రేపు దర్శనానికి వెళ్ళాలి. థర్డ్ డే మళ్ళీ మేమే వెళ్ళాము, ఎవరు రాలేదు. మళ్ళీ బయట చూసి అందరినీ ఇక్కడ చూసి ఎవరు ఖాళీగా ఉంది వరండా అంతా, ఏంట్రా వీళ్ళందరూ స్టూడెంట్స్ రాలేదేమి ఈ రోజు అని చాలా కన్సర్న్ అడిగారు. మళ్ళీ సేమ్ అదే ఆన్సర్, స్వామి అందరూ స్పోర్ట్స్ మీట్ లో ఆడుకుంటున్నారు స్వామి, వాళ్ళు రెడీ అవుతున్నారు. మరి నేను వచ్చేయన్నే అంటే నేను వచ్చాను వాళ్ళు ఎవరు రాలేదేంటి అని స్వామి మళ్ళీ అడిగారు, నేను వచ్చానే మరి వీళ్ళందరూ రాలేదే అని చాలా కన్సర్న్ అడిగినప్పుడు స్వామి వాళ్ళు స్పోర్ట్స్ మీట్ లో ఉన్నారు స్వామి, బిజీగా ఆడుకుంటున్నారు, మళ్ళీ చెప్తాను స్వామి రేపు నుంచి రమ్మని. చెప్పు రేపు రావాలి. సో నెక్స్ట్ డే మళ్ళీ అదే రోజు ఈవినింగ్ కొంచెం సీరియస్ గా స్వామి అడుగుతున్నారు, అందరు తప్పకుండా రావాలి అనౌన్స్మెంట్ చేసి. నేను ఒక టీచర్ మన ఫ్యాకల్టీలో రామకృష్ణారెడ్డి సార్ తెలుసు,
ఆ ఫ్యాకల్టీతో పాటు నేను కూడా అదే రూమ్లో ఆ రూమ్ షేర్ చేసుకున్నాను. B3లో ఉండేవాళ్ళం. నేను ఇంకో ఇద్దరు ఫ్యాకల్టీ, నేను ఒక్కడిని అక్కడ స్టూడెంట్గా ఉండేవాడిని. ఆ ఫ్యాకల్టీ చెప్పాను, స్వామి ఇట్లా అడిగారంటే, ఓ దట్స్ సీరియస్ థింగ్, లెట్స్ గో టుమారో అంటే నెక్స్ట్ డే మళ్ళీ నేను ఆ ఫ్యాకల్టీ ఇంకొక 10 మంది యాడ్ అయ్యారు. అందరం చాలా కొద్ది మందే ఉన్నాం. మళ్ళీ బయట వచ్చారు. ఫస్ట్ రాగానే నన్ను చూశారు. ఇట్లా చూస్తే కొద్దిమంది ఉన్నాం. గబగబా నడిచి వచ్చారు. దగ్గరికి వచ్చి, మేము ఎక్కడ కూర్చున్నాం స్వామి అంటారేమో అని 3rd పిల్లర్ వెనకాల కూర్చున్నాం. సో స్వామి దగ్గరికి వచ్చి మా ఫ్యాకల్టీని అడిగారు. ఏమడిగారు? ఏంటా మీరందరూ స్వామి దర్శనంకి వస్తుంటే ఎవరు లేరు అని అన్నారు. నువ్వు ఎందుకు రాలే అని అన్నారు. అంటే అతను ఫ్యాకల్టీ అన్నారు, స్వామి ఏం చెప్పాలి తెలియక నిన్న కడుపు నొప్పి స్వామి నాకు. జస్ట్ ఏదో ఒక సాకు చెప్పాలి కదా. స్వామి అన్నారు దగ్గరికి వచ్చి, కడుపు నొప్ప నీకా అంటే, అవును స్వామి అంటే ఇంకా సెకండ్ థాట్ ఏం లేదు కదా, అది చెప్పాలి. అవును స్వామి అంటే దగ్గరికి వచ్చి, నిజంగా నీ కడుపు నొప్ప అన్నారు. అంటే ఇంకా స్టార్టెడ్ అయిపోయారు. ఇలా చూస్తున్నారు స్వామి దగ్గరికి వచ్చి అడుగుతుంటే. అప్పుడు స్వామి సీరియస్ అయిపోయారు. అప్పటి వరకు ఉన్న కన్సర్న్ కోపం లాగా ప్రదర్శించారు. అప్పుడు చెప్పిన మాట ఎప్పటికీ మర్చిపోకుండా నేను అట్లా నిక్షిప్తం చేసుకున్నాను. కానీ సో ఇంపార్టెంట్. స్వామి అన్నారు ఆ రోజు, ఇప్పుడు తెలియదురా మీకు స్వామి దర్శనం విలువ అని అన్నారు. రేపు నువ్వు వస్తావు, ఆ ప్రశాంత్ నిలయం కాంపౌండ్ వాల్ బయట నిలుచుకుని జనాల మధ్యలో స్వామి దర్శనం చేసుకోవడం ఎలా అని అక్కడ ఉండి అందరి జనాలను తట్టుకుని తోసుకుని ముందుకొచ్చి ప్రశాంత్ నిలయం గోడని పట్టుకుని, దాంతో పాటు స్వామి గణేష్ గేట్ దగ్గరికి వచ్చి, గణేష్ గేట్ దగ్గర స్వామి కనిపించట్లేదే అని పైకి ఎక్కి నీ ముని వేళ్ల మీద నిల్చుకొని ఆ గేట్ పట్టుకొని స్వామి దర్శనం స్వామి చూస్తుంటే స్వామి కనిపించరు, నీకు ఎక్కడ కనిపించరు. అప్పుడు నువ్వు ఆ ముని వేళ్ల మీద నిల్చుకుని ఆ గేట్ పట్టుకుని తల కొట్టుకుంటూ స్వామి నీ దర్శనం కావాలి స్వామి అడిగినప్పుడు అప్పుడు కనిపించరు. అప్పుడు ఇక్కడ రక్తం కారుతుంటే చూడు, రక్తం చూసుకొని ఏడుస్తావే, అప్పుడు తెలుస్తుందిరా నీ స్వామి విలువ, దర్శనం విలువ. అసలు నాకైతే స్టార్టెడ్. ఐ సెడ్ ఓ మై గాడ్ స్వామి, అటువంటి పనిష్మెంట్ నాకు వద్దు స్వామి. పక్కనే కూర్చోన్నాను నేను. ఐ లిసన్ టు ఆల్ దిస్ ఎపిసోడ్. ఎంత అంటే గూస్ బంప్స్ వచ్చేసి అంటే అప్పుడు అటువంటి సిచ్యువేషన్ మనకు రాకూడదు. స్వామి దర్శనం విలువ అంత పవిత్రమా, మనం ఎంత క్యాజువల్ తీసుకుంటున్నాం, వస్తున్నాం లేదు రావట్లేదు, ఆడుకుంటున్నాం బయట వెళ్ళి. మన జీవితంలో ఒక ఇంపార్టెంట్ డే విత్ స్వామి మిస్ అవుతున్నామా అనేటువంటి ఫీల్ ఆ రోజు కలిగింది. నెవర్ అగైన్ అసలు స్వామి దర్శనం లేకుండా ఎప్పుడు లేదు నా మొత్తం నా స్వామి దగ్గర ఉన్న ప్రయాణంలో. అలాగే ఇంకొక ఎపిసోడ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. స్వామి చాలా క్యాజువల్ గా వచ్చి ఆ రోజు అందరి దగ్గర మనందరం పుస్తకాలు తీసుకుని కూర్చునేవాళ్ళం. ఏది స్వామి దర్శనం కొంచెం లేట్ అవుతుంటే చదువుకునేవాళ్ళం. కొంతమంది స్టూడెంట్స్ పెద్ద పుస్తకాలు తీసుకొచ్చారు, చదువుతూ ఉండేవారు. స్వామి ఒక రోజు బయట వచ్చేసి ఒక అబ్బాయిని అడిగారు, ఏంటి రాది స్వామి? న్యూక్లియర్ ఫిజిక్స్ స్వామి అంటే. స్వామి పుస్తకం ఇమ్మని తీసుకున్నాం, వెరీ హెవీ. తీసుకుని ఒక పేజీలు తిప్పి, ఏమంటాడు మీ ఐన్స్టీన్ అన్నారు. కొద్ది మంది అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు అన్నారు, స్వామి ఐన్స్టీన్ చెప్పారు E=mc² అని చెప్పాడు. అంటే ఏమిరా అంటే ఆ కొద్దిమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళందరూ వెంటనే స్వామి ఈ అంటే ఎనర్జీ స్వామి, ఎం అంటే మ్యాథ్స్ స్వామి, హిస్టీరియా అనేసి అని అంటే అందరం అలా చూస్తున్నాం. స్వామి దగ్గరికి చెప్తారు, ఏమీ లేదురా, ఈ అంటే ఈశ్వర. ఎప్పుడు ఈశ్వరుడు అవుతాడు మనిషి అని అడిగారు. MC² అంటే ఏం తెలిసిన? ఎం అంటే మ్యాన్, సి అంటే 2 సీలు కదా, C². ఒక సి కమిట్మెంట్ టు గాడ్, ఇంకొక సి కమ్యూనిటీ సర్వీస్ అని చెప్పి అని అన్నారు. వెన్ మ్యాన్ డస్ కమ్యూనిటీ సర్వీస్ అండ్ హ్యాస్ కమిట్మెంట్ టు గాడ్, he will become ఈశ్వర. ఇంతేరా
సచ్ అ ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఆఫ్ సైన్స్ లో మనం E=MC² అంటే ఏదో థియరీ అనుకుంటాము. స్వామి ఇంత సింపుల్ గా అందరికి అర్థమయ్యే రీతిలో ఇలా చెప్పేసేవారు. వరండా మ్యూజింగ్స్ అంటే ఇవేమో అని అనుకునేవాడు అన్నమాట. ఇంకొకసారి చెప్పి ముగిస్తాను. స్వామి అన్నారు రోజు స్టూడెంట్స్ రావట్లేదు అని స్వామి కోపం వచ్చింది. ఎందుకన్నా స్వామి చాలా కోపడ్డా అన్నారు. వెరీ వెరీ ప్రొఫౌండ్. He said, స్వామి మీ అందరిని మార్చడానికి ఇలా మార్చేస్తాను, క్లోరోఫామ్ పెట్టినట్టు మీ అందరినీ లైన్లో కూర్చోబెట్టేస్తా, అందరికి భక్తి అని ఉద్దేస్తా, పడుంటారు ఇక్కడ అన్నారు. కానీ ఎప్పుడు అన్నారు, కానీ అది నా అభిమతం కాదే, నేను వచ్చిన దానికోసం కాదే, ప్రేమతో మార్చుకోవాలని అన్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది స్వామి కుడ్ డూ ఎనీథింగ్ జస్ట్ లైక్ దాట్. కానీ ఆ ప్రేమ తత్వం మనకు అలవాటు చేసి మనం దాంట్లో బందీలను చేసి అప్పుడు ఆయన ఆకట్టుకునే విధంగా ఆయన తీసుకొచ్చుకున్నారు మన అందరినీ. అంటే ఇట్స్ సచ్ అ మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ మన అందరిలో, స్వామి డివోటీస్ లో అందరిలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడబట్టే స్వామి దేవుడయ్యారు, మనం ఆ దైవత్వాన్ని దగ్గర వెళ్ళాం. ఫంటాస్టిక్, థ్యాంక్ యూ. మీ యొక్క అనుగ్రహం మీరు సంపాదించింది పుస్తకాల్లో లేనిది, మనం ఫస్ట్ లో చెప్పాం, పుస్తకాల్లో కూడా లేనటువంటి ఎక్స్పీరియన్సెస్ ఈరోజు వినగలుగుతామని. మీరు ఇవాళ చెప్పినట్టు మొదట్లో అన్నాము ఈ కార్యక్రమం స్టార్ట్ అవ్వకపోతుంది దట్ ఇవాళ పుస్తకంలో లేనటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని మనం వినగలుగుతామని. అటువంటిది మీరు ఇవాళ ఎస్పెషల్లీ ఆ E=MC² స్వామి చెప్పిన ఫార్ములా చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అరుణ్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ లో మీరు చూసినటువంటి స్వామి ఆర్గనైజేషన్ అంటే స్వామి యొక్క ఉద్దేశంలో, స్వామి సర్వజ్ఞుడు, స్వామికి అన్ని తెలుసు, స్వామి సర్వశక్తిమయుడు అని కంక్లూడ్ చేయడానికి ఈరోజు మీ దగ్గర ఉన్న టూల్స్ అయితేనేంటి, మీ దగ్గర ఉన్న అవకాశం అయితేనేంటి, ఆ రోజు ప్రసాద్ సార్ చెప్పినట్టు, మిగతా బ్రదర్స్ అందరు చెప్పినట్టు, ఆ రోజుకి ఈ రోజుకి ఒక చిన్న వ్యత్యాసం ఉంది. అది స్వామి శారీరకంగా ఫిజికల్ గా మనకి అవైలబుల్ గా లేకపోవడం. బట్ అయినప్పటికీ ఆ డివినిటీ ఏదైతే ఉందో, ఆ దివ్యత్వం ఏదైతే ఉందో, దాన్ని కాన్స్టెంట్ గా మనందరికీ అవైలబిలిటీలో ఉంచి వెళ్ళారు స్వామి. సో మీ సూక్ష్మంగా ఏంటి ఈ కాన్సెప్ట్? అదేంటంటే నాకు సెకండ్ పీజీలో నేను పలు రకాల వేదం ప్రొసెషన్స్ లో ఉన్నాను. స్వామి బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ హిల్వ్యూ స్టేడియంలో కానీ, లేదా అక్కడ స్పోర్ట్స్ మీట్ టైంలో స్వామి కార్ని అకంపెనీ చేయడం కానీ, లేదా అక్కడ మహాశివరాత్రి టైంలో రుద్రాభిషేకం జరిగే ముందు వరండా నుంచి ఇక్కడ సన్నిధి ఎదురుగుండా లింగాన్ని తెచ్చేది కానీ, సో మెనీ వేదం ప్రొసెషన్స్. కానీ ఒక్క ప్రొసెషన్ నా లిస్ట్ లో లేనిది ఏంటంటే యజుర్ మందిరం నుంచి కుల్వంత్వాల్కి, ఈ ఒక్కటి ఆ లిస్ట్ లో లేదనమాట. సో అది ఎలాగైనా పొందాలనే ధ్యేయంతో నా సెకండ్ పీజీ ఫైనల్ ఇయర్ స్పోర్ట్స్ మీట్ నేను తహతహలాడుతున్నాను. అక్కడ ఏంటి, ఆ స్పోర్ట్స్ మీట్ ముందు రోజు ఇన్ఛార్జ్ వచ్చి, నువ్వు రేపు పొద్దున్న అదేంటిది హిల్వ్యూ స్టేడియం దగ్గర ప్రొసెషన్ కి రెడీ అవ్వన్నారు. ఆయనకి చెప్పా, సార్ నాకు ఇలాగా కుల్వంతాల్లో వెళ్ళాలని ఉంది, నేను ఇక్కడ వెళ్ళాను ఆల్రెడీ, అక్కడ ఆపర్చునిటీ దొరకలేదు, మీరు నాకు ఏదైనా అక్కడ వీలవుతుందంటే, అలా లేదు నాన్న, 11th పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మాత్రం 14th వెళ్తారు, సరేనా, నువ్వు రేపే వెళ్ళు అన్నారు. సో 11th నేను వేదం ప్రొసెషన్ కి వెళ్ళా. అయినా సరే 14th మకర సంక్రాంతి, ఇంకా నాకు ఆ మైండ్ అనేది అది గోకుతూ ఉంటుంది అనమాట ఓతగా, అయ్యో ఇది దొరకలేదే. మళ్ళీ అక్కడ ఇది పడి వెళ్ళి అడిగాను అనమాట ఇన్ఛార్జ్ని, నాకు ఇంకొక ఆపర్చునిటీ ఇవ్వగలరా అని. ఆపర్చునిటీ ఇవ్వగలరా అని అడిగితే ఏం జరిగింది, ఆయన అన్నాడు, లేదు నాన్న ఇంకెంతే అని చెప్పాడు అనమాట. అలా చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ రోజు రాత్రి వాళ్ళు వెళ్ళి రిహార్సల్ చేసుకుని వస్తారు. రిహార్సల్ చేసుకున్న తర్వాత ఒక సీనియర్ నా దగ్గరికి వచ్చి, ఒక అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, రేపు నీకు అవకాశం ఉండొచ్చు, నువ్వు సిద్ధంగా ఉండు అన్నాడు. సరే నేను సిద్ధంగా ఉండి వెళ్ళాను. నిజానికి ఆ తర్వాత రోజు అవకాశం దొరికింది. సరేనా, ఒక అబ్బాయికి కరెక్ట్ గా 13వ తారీఖు రాత్రి మాత్రమే వాడికి దగ్గు జలుబు జ్వరం వచ్చింది, వాడు అది అటెండ్ అవ్వలేకపోయాడు. సో నన్ను వెంటనే అక్కడ వేశారు, నేను వెళ్ళాను. ఇంకా అక్కడ జరిగిన అసలైన విషయం ఏంటంటే,
ఆ పూర్ణ కుంభం పట్టుకునే అబ్బాయి ఎవడైతే ఉన్నాడో వాడు పాపం చాలా బుద్ధిమంతుడు, చాలా మంచివాడు. వాడు ఆ ముందు రోజు పొద్దున్న షేవ్ చేసుకున్నాడు. నేను మధ్యాహ్నం షేవ్ చేసుకున్నాను అనమాట. నేను ఇన్హెరెంట్ గా మనిషి అనేవాడికి కొంచెం బద్ధకం అనేది ఉంటుంది కాబట్టి పొద్దున్న షేవ్ చేసుకునేది కాస్త మధ్యాహ్నం షేవ్ చేసుకున్నాను నేను. వేదం ఇన్ఛార్జ్ వచ్చారు. 5 నిమిషాలు ప్రొసెషన్ స్టార్ట్ అవుతుందనగా బ్యాండ్ వాళ్ళంతా రెడీ అయ్యారు. ఈయన వచ్చి వీడి వైపు చూసి, అరే నువ్వు షేవ్ చేసుకోలేదురా ఇవాళ, నీకు నిజంగా చెప్పాను కదరా షేవ్ చేసుకోమని, వాళ్ళు ఎందుకు షేవ్ చేసుకోలేదు అని అడిగారు. నిన్న షేవ్ చేసుకున్నాను కదా సార్, అందుకే ఇవాళ చేసుకోలేదు అని చెప్తే, అరే ఏంట్రా నీకు చెప్పాను కదరా షేవ్ చేసుకోమని, షేవ్ చేసుకుని రావాల్సింది, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్, వెళ్ళిపో అని చెప్పి వాడిని వెనక్కి పంపించి ఇలా చూసి, అరుణ్ సాయి రా అని చెప్పి నా చేతిలో పూర్ణ కుంభం పెట్టాను. నేను ఢిల్లీ పర్యటించాను. నాకు ఒక్కడనే పర్యటించడం ఇష్టం. నేను ఢిల్లీ పర్యటించినప్పుడు మా బావ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు నాకు మెసేజ్ పంపించారు ఎవరో, ఇవాళ సత్యసాయి ఇంటర్నేషనల్ సెంటర్ ఢిల్లీలో బుద్ధ పూర్ణిమ సందర్భంగా స్పెషల్ భజన అనేది ఉంటుంది సరేనా అని చెప్పి. ఇక్కడ ఏంటంటే, అరే భజన అనగానే మనకి ఎక్కడ లేని ఆనందం అనమాట. ఎక్కడ భజన జరుగుతుంది అన్నది తెలిస్తే మనం వెంటనే అక్కడ వెళ్ళి కూర్చోవడం మనం మొదటి చేసే పని, సరేనా. సో వెంటనే అరే ఎన్నింటికంటే సాయంత్రం 5ంటికి, నేను 2:30కి ఇంకా మా బావ ఇంట్లోనే ఉన్నాను. అక్కడికి గూగుల్ మ్యాప్స్ లో అడిగాను, నేను రోహిణిలో ఉన్నాను, నేను జవహర్లాల్ నెహ్రూ స్టేడియం దగ్గరికి వెళ్ళాలి. గూగుల్ మ్యాప్స్ ఏం చెప్పింది, నేను 3ంటికి బయలుదేరదాం అనుకున్నాను. 3ంటికి బయలుదేరినా సరే గూగుల్ మ్యాప్స్ ప్రకారం నాకు ఖచ్చితంగా 2 గంటల 15 నిమిషాలు లేదా 2 గంటల 20 నిమిషాలు పడుతుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను భజన మొదలయ్యే ముందు నేను అక్కడికి చేరుకోలేనని గూగుల్ మ్యాప్స్ కూడా చేతులెత్తేసింది అనమాట. కానీ సరే నాకెందుకో భజనకి వెళ్ళాలనే ఒక ఆలోచన తప్ప ఇంకేం లేదు. సో నేను మనసులో ప్రార్థించుకున్నా, స్వామి ఇక్కడ నా స్వార్థం ఏం లేదు, నేను భజనకి రావాలనుకుంటున్నాను, కాసేపు మీ ఒడిలో సేద తీరాలనుకుంటున్నాను, నన్ను ఎలా రప్పించుకుంటారో మీరు రప్పించుకోండి, నేను బయలుదేరుతున్నా అని చెప్పి మా బావకి టాటా చెప్పేసి నేను బయలుదేరా. 3ంటికి రోహిణి దగ్గర నేను అదేంటంటే ఇప్పుడు ముంబైలో ఢిల్లీలో అంతా ఇదన్నమాట, ఏంటది లోకల్ ట్రైన్స్ బాగుంటాయి, మెట్రో ట్రైన్స్ చాలా బాగుంటాయి. కానీ వాటి టైమింగ్స్ ఏంటో నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ప్రతి 4 నిమిషాలకి కొన్నిసార్లు అంటారు, ప్రతి 8 నిమిషాలకి కొన్నిసార్లు అంటారు, ఇవేం నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఈ స్టేషన్ లో ఇక్కడ మారాలి, ఇక్కడ మారాలి, ఇక్కడ మారాలి, అక్కడికి వెళ్ళాలి అని. బిలీవ్ మీ ఆర్ నాట్, నేను ఏ స్టేషన్ కి వెళ్ళినా సరే అక్కడ ఒక ట్రైన్ తలుపు ఓపెన్ చేసి ఇట్ వాస్ రెడీ ఫర్ మీ టు ఎంటర్. ఐ హ్యాడ్ టు చేంజ్ 6 trains. నేను ఒక చోటుకి వెళ్ళి ఐ హ్యాడ్ టు చేంజ్ ఇన్ టు మై వైట్స్ అండ్ దెన్ అగైన్ మళ్ళీ వచ్చి నేను ట్రైన్ ఎక్కాలన్నమాట. 6 ట్రైన్లు మారాలి. 6 ట్రైన్లు మారాలి. నేను ఎక్కడ ట్రైన్ మారాలన్నా సరే, ఎక్కడ ట్రైన్ ఎక్కాలన్నా సరే, నాకు కావాల్సిన దిశలో నేను ఎక్కాల్సిన ట్రైన్ అనేది అక్కడ ప్లాట్ఫామ్ మీద తలుపు ఓపెన్ చేసి రెడీగా ఉంది. నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఏ స్టేషన్ లో కూడా. ఇలాంటి సిచ్యువేషన్ లో ఐ రీచ్ 5 నిమిషాలు, నేను అక్కడ వెళ్ళి కూర్చొని 5 నిమిషాల తర్వాత భజన మొదలైంది. అండ్ నాకు తెలియని విషయం ఏంటంటే, ఆ రోజు వాళ్ళు బుద్ధ పూర్ణిమ సందర్భంగా పొద్దున్న 9:30 నుంచి సాయంత్రం 5 వరకు అఖండ గాయత్రి జపం చేశారు. ఆ జపం చేసిన యొక్క జలాన్ని వాళ్ళు నేను కూర్చున్న తర్వాత సంప్రోక్షించడం మొదలు పెట్టారనమాట. జస్ట్ ఇన్ ద నిక్ ఆఫ్ ద టైం. ఇలాగా యు టాక్ అబౌట్ ఆర్గనైజేషనల్ ప్లానింగ్ ఎవ్రీథింగ్, కానీ ఇంత పకడ్బందీగా ఒరే నువ్వు వస్తున్నావా, సరే నేను నీకు అంతా తయారు చేసి పెడతాను, నువ్వు ఎక్కడ ధైర్యపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు, నీ పాత అంతా సెట్, నువ్వు నేను చెప్పింది ఫాలో అవ్వు, నా దగ్గరికి రా చాలు అంటారంటే ఇంకా ఒక మనం ఎప్పుడైతే మీరు చెప్పినట్టు ఆ ట్రైన్ ఎగ్జాంపుల్ లో ఎప్పుడైతే మనం కరెక్ట్ దిశలో కరెక్ట్ స్వామికి చేరాల్సిన ట్రైన్ ఎక్కితే ఆ మిగతా జర్నీ అంతా, మిగతా ప్రయాణం అంతా స్వామి ఆయన చూసుకుంటారంతే. మనకి సమయం అయింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనకి అవకాశం ఇచ్చినటువంటి రేడియో సాయి ఆర్గనైజేషన్ వారికి కూడా కృతజ్ఞతలు. ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. ఏ స్వామి మహిమచే ఎల్ల నక్షత్రాలు మెలమెల మెంటి అయి మెరుగుచుండే, ఏ స్వామి మహిమచే ఈ మహీ చక్రము తేజస్సుతో సదా తిరుగుచుండే, ఏ స్వామి మహిమచే ఈ జీవ సంతతి క్రమమైన పద్ధతిని బ్రతుకుచుండే, ఏ స్వామి మహిమచే ఇలా సత్య శాంతి అహింస ప్రేమ ధర్మాలు సాగుచుండే. అటువంటి సత్యసాయి మనందరికీ తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ అవ్వటం మన జన్మల అదృష్టం. ఆ అదృష్టాన్ని మనం ఈరోజు రేడియో సాయి శ్రోతలకు, స్వామి భక్తులందరికీ ఇలా ఈ మీడియం ద్వారా, ఈ రేడియో ద్వారా మనం అందించగలగడం మన అదృష్టం.
ఈ కార్యక్రమాన్ని విని సాయి భక్తులందరూ స్వామిని తలుచుకుంటూ నిత్యం స్వామిని శ్రమిస్తూ స్వామిని స్మరిస్తూ స్వామి కార్యక్రమాలలో శ్రమిస్తూ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి మేమందరము సత్యసాయి విద్యార్థులం సెలవు తీసుకుంటున్నాం. జై సాయిరామ్. జీవన వేణువులో మోహనారాగం పలికించి ప్రతి మనసులో నీ ప్రేమ సుధలు పొంగించి ఆనందముతో దివి భువి పులకించగా మాటలాడవా ఓ నేస్తమా ప్రియమైన బంధమా ప్రేమకు రూపమా మాందరి ప్రాణమా. భగవాన్, మా హృదయ క్షేత్రాలన్నీ నీవే. మరుభూముల్లాంటి మా మనోభూమికల్లో నీ ప్రేమ సుధావృష్టి కురిపించి విశ్వ ప్రేమ అనే సస్యాన్ని అంకురింపచేయి. నీతో విద్యార్థుల స్నేహబంధం భౌతిక పరిధులకు లౌకిక పరిమితులకు అతీతంగా కొనసాగాలి. మా జీవిత నౌక నీ దిశానిర్దేశంలో సమర్థవంతంగా ముందుకు సాగాలి.